ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని మనం స్వామికి నమస్కారం చేసుకొని చదువుకుందాము. మనము మొన్న లాస్ట్ వారం ఏం చదువుకున్నామంటే అమ్మవారివి కూడా మనకున్నట్టు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఉంటాయి కదా. అందులో అమ్మవారు చూడ్డానికి ఎలా ఉన్నారు అని మనము చెప్పుకుంటూ వచ్చాము. ఎక్కడి నుంచి అంటే అమ్మవారి తలపైన ఉన్న కిరీటం దగ్గర నుంచి, తలలో ఉన్న పూల దగ్గర నుంచి ఆమె పాదాల వరకు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము. తర్వాత ఇప్పుడు ఆమెలో ఉన్న సూక్ష్మ రూపాల గురించి చెప్పుకుంటున్నాం కదా. అందులో ఒకటి సూక్ష్మ రూపము, ఒకటి సూక్ష్మతర రూపము, మూడోది సూక్ష్మ తమ రూపము అని చెప్పి 3 ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అందులో ఆ మూడిట్లలో మనకి సూక్ష్మ రూపమేమో మంత్రము. కాబట్టి మంత్ర రూపంగా తల్లి 16 అక్షరాల మంత్రము, షోడశ, తర్వాత 15 అక్షరాలతోటి పంచదశ అక్షరి ఉన్నాయి. వాటి గురించి కొంచెం చెప్పుకున్నాము. ఆ అక్షరాలు కూడా అందులో ఉన్న బీజాలు ఏమి అని చెప్పి అని చదువుకున్నాము. ఆ నామాలు ఏంటంటే ఇక్కడి నుంచి మొదలవుతాయి. హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి అయిపోయిన తర్వాత శ్రీమద్ వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ కంఠాదక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి సిద్ధికూటైక తాపన్న కచ్చిదో భాగధారిణి మూల మంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర వరకు అమ్మవారి సూక్ష్మ రూపం అని చెప్పుకున్నాం కదా. ఇవి గుర్తు పెట్టుకోవాలి, ఎందుకంటే మనము ఈ విషయాలు చదువుకుంటూ వెళ్ళాలి. మళ్ళీ మనము కిందికి వచ్చి మన కుండల్ని స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఇవి కొద్దిగా గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. కుండల్ని కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్డ్ సబ్జెక్ట్. ఇది మొత్తం పైనుంచి కింది దాకా లలితా సహస్రనామంలో ఉన్న విషయాలన్నీ మళ్ళీ కుండలిలో ఉంటాయి. కాబట్టి ఈ కుండల్ని ఎక్కడో ఉండదు, మనలో కూడా ఉంటుంది. కుండల్ని మొత్తం ప్రపంచంలో బ్రహ్మాండంలో ఉంటుంది, అట్లానే మన శరీరంలో కూడా ఉంటుంది. మనం మన శరీరంలో ఉన్న కుండల్ని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం కాబట్టి అక్కడి నుంచి వెళ్దాము. ఇప్పుడు మనకి ఈ మూల మంత్రము మన అమ్మవారి సూక్ష్మ రూపం చూసుకున్నాం కదా. తర్వాత నెక్స్ట్ లెవెల్ సూక్ష్మతర రూపం అని ఉంటుంది. అది కామకళా రూపము. దాని గురించి మళ్ళీ మనము ఆ నామాలు వచ్చినప్పుడు చూసుకుందాము. మూడోది సూక్ష్మతమము. ఆ సూక్ష్మతమము మన కుండల్ని. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే కులాంగన దగ్గర నుంచి. కులాంగన, కులాంతస్థ, కౌళిని, కులయోగిని, అకుల, సమయాంతస్థ, సమయాచార తత్పర అని ఇంతవరకు అసలు ఆ కులం అంటే ఏమి, దాన్ని ఎన్ని రకాలుగా చెయ్యొచ్చు ఏంటన్న విషయం కొద్దిగా చెప్పుకుందాం. ఇది ఇంతవరకు అసలు అదేంటి అని చూసుకొని అందులో మన కుండలిలో ఎన్ని చక్రాలు ఉన్నాయి అని మనము చూసుకుంటున్నాం కదా. అవేంటంటే మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంతరుదిత విష్ణుగ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని, సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి, తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతు తనీయసి అని ఇక్కడ మూలాధారం దగ్గర నుంచి మన సహస్రారం వరకు 3 పేర్లు ఉన్నాయి. ఇక్కడ మూలాధారం, మణిపూరం, ఆజ్ఞ 4, సహస్రారం ఈ 4 ఉన్నాయి. మధ్యలో ఇంకా 3 కూడా ఉన్నాయి, మొత్తం 7 కదా. అవన్నీ కూడా చూసుకుంటూ వెళ్ళాలి మనము. ఇక్కడ ఒక్క చోటే కాకుండా మనకి ఇక్కడున్న నామాలు కాక తర్వాత మనకి ఇక్కడ వజ్రేశ్వరి, వామదేవి, వయోవస్థ వివర్జిత, సిద్ధేశ్వరి, సిద్ధ విద్య, సిద్ధమాత యశస్విని, తర్వాత విసిద్ధి చక్ర నిలయ, ఆరక్తవర్ణ, త్రిలోచన, ఖట్వాంగాది ప్రహరణ, వదనైక సమన్విత, పాయసాన్న ప్రియ, త్వక్స్థ, పశ్లోక భయంకరి, అమృతాది మహాశక్తి సమృత, ఢాకినీశ్వరి, అనాహతాబ్జ నిలయ, శ్యామాభ, వదనద్వయ, దంష్ట్రోజ్వల, అక్షమాలాదిధర, రుధిర సంస్థిత, కాళరాత్ర్యాది శక్తియోగభృత, స్నిగ్ధౌదన ప్రియ, మహావీరేంద్ర వరద, రాకిణ్యంబా స్వరూపిణి, మణిపూరాబ్జనిలయ, వదనత్రయ సంయుత, వజ్రాదికాయుధోపేత, డామర్యాది విరావృత, రక్తవర్ణ, మాంసనిష్ట, గూఢాన్న ప్రీత మానస, సమస్త భక్త సుఖద, లాకిన్యంబా స్వరూపిణి, స్వాదిష్టానాంబుజగత, చతుర్వక్త్ర మనోహర,
శూలాధ్యాయుధ సంపన్న పీతవర్ణ అతిగర్విత మేధోనిష్ట మధుప్రీత బంధిన్యాధి సమన్విత దద్యన్నాసక్త హృదయ కాకినీ రూపధారిణి మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్తి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ముద్గౌదనాసక్త చిత్త సాకిన్యంబా స్వరూపిణి ఆజ్ఞా చక్రాబ్జ నిలయ శుక్లవర్ణ షడానన మజ్జా సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్ర అన్నైక రసిక హాకిని రూపధారిణి సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధర శుక్ల సంస్థ సర్వతోముఖి సర్వాదోన ప్రీత చిత్త యాకినంబా స్వరూపిణి స్వాహ స్వధా అమతి మేధ శృతి స్మృతి అనుత్తమ. మళ్ళీ ఇవన్నీ ఈ నామాలు మొత్తము కూడా మన కుండలిని గురించే ఉంటాయి. తర్వాత ఆ కుండలిలో నుంచే పర ప్రత్యక్షితి రూప పశ్యంతి పరదేవత మధ్యమ వైఖరి రూప భక్త మానస హంసిక. ఇవన్నీ ఈ పేర్లు పర పశ్యంతి మధ్యమ వైఖరి ఇవన్నీ మాటలు ఎక్కడి నుంచి వస్తాయి, మళ్ళీ ఇక్కడ మూలాధారం దగ్గర నుంచి మొదలవుతాయి. కాబట్టి ఈ మాటలన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి ఈ నామాలన్నీ రకరకాలుగా పైగా ఇక్కడ జాలంధర స్థిత ఓడ్యాన పీఠ నిలయ ఇవన్నీ కూడా మళ్ళీ మనకు కుండలినికి సంబంధించినవే. బిందు మండల వాసిని ఇవన్నీ కూడా. పైగా రహోయాగ క్రమారాధ్య అని గుర్తుందా మీకు? ఆయన మన స్వామి పరమేశ్వరుడు ఆయన యాగం చేస్తారు కదా, గొప్ప యాగం చేసి అమ్మవారిని ఆ అగ్నికుండంలోంచి చిదగ్నికుండ సంభూత దేవకార్యాన్ని చేయడానికి పైకి తీసుకొచ్చినప్పుడు ఆ రహోయాగము ఇవన్నీ కూడా మళ్ళీ మనకు కుండల్ని గురించి ఉన్న నామాలే. కాబట్టి చాలా మటుకు ఈ మనం కుండల్ని కవర్ చేసేటప్పుడు ఈ నామాలన్నీ కవర్ చేసుకుంటూ వెళ్తాము. నేను ఎక్కడెక్కడ అవన్నీ కనిపిస్తున్నాయో అక్కడ చూపించుకుంటూ వెళ్తూ ఉంటాను. కాబట్టి ఇక్కడే మనము మాటలు ఎట్లా వస్తాయి, వాగ్దేవతలు ఎవరు, మనకు 8 మంది నోట్లో ఉంటారు వాగ్దేవతలు. వాళ్ళు కాక మూలాధారం దగ్గర నుంచి అసలు వాక్ ఎందుకు మొదలవుతుంది అట్లాంటివన్నీ కూడా ఇందులోనే కలిపి చెప్పేసుకోవాలి ఇప్పుడు అని చెప్పుకొని ఇవాళ మొదలు పెడదాం. ఎంతవరకు అయితే అంతవరకు చూసుకుంటూ వెళ్దాం. కాబట్టి అమ్మవారు మనలో కుండలినిగా ఉంటుంది. ఎక్కడి నుంచి అంటే మూలాధార చక్రం అని చెప్పి మనకు మొత్తం స్పైనల్ కార్డ్ కి చివరన బేస్ లో స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి మొదలుపెట్టి మన తల పైదాకా ఉంటుంది అనమాట. కింది నుంచి పైదాకా మనకు మేజర్ గా తెలిసింది మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ఓన్లీ 7 మాట్లాడతాము. 6 చక్రాలు మూలాధార చక్రం దగ్గర నుంచి మనకు ఆజ్ఞా చక్రం వరకు 6 చక్రాలని కులము అని పిలుస్తాము. ఆ పైన ఉన్నది అకులము. కాబట్టి ఈ కులము ఆ అకులము కలిపి మనం 7 చక్రాల గురించి మాట్లాడతాము. కానీ మన శరీరంలో ఈ 7 కాకుండా మొత్తం యాక్చువల్ గా 32 చక్రాలు ఉన్నాయి ముఖ్యమైనవి. అందులో అతి ముఖ్యమైనవి 7 కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందులో 31 కులము, మళ్ళీ ఒకటి మన సహస్రారము అకులము. కానీ మిగిలినవన్నీ మాట్లాడుకోవట్లేదు. నేను ఆ విషయం ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే ఈ మూలాధారం దగ్గర నుంచి సహస్రారం వరకు ఈ 7 కాకుండా మధ్యలో కొన్ని ముఖ్యమైన మేజర్ చక్రాలు కాకుండా మైనర్ చక్రాలు కూడా ఉన్నాయి. అవి కూడా 1, 2 చెప్పుకుందాం. పైగా ఇంకొకటి ఏంటంటే ఈ మన ఆజ్ఞా చక్రం దగ్గర నుంచి అంటే భృకుటి దగ్గర నుంచి సహస్రారం వరకు మధ్యలో ఇంకా కొన్ని చాలా ముఖ్యమైన సూక్ష్మ భూమికలు ఉంటాయి. అవి కూడా చెప్పుకుంటూ మనం ముందుకు వెళ్దాం. కాబట్టి లలితా సహస్రనామము ఇండికేట్ చేస్తుంది, అన్ని చెప్పదు, ఇక్కడ ఉన్నాయి అని చెప్తుంది. మిగిలినవన్నీ మనము ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా చెప్పుకుంటూ ముఖ్యమైనవన్నీ ఏవేవి ఉన్నాయో చూసుకుంటూ ముందుకు వెళ్దాము. కాబట్టి ఈ నామాలకి మామూలు అర్థం ఇక్కడ కులామృత రసిక అంటే ఒక్కొక్క లైన్ లో అర్థం చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ మనం ఇక్కడ ఒక సైన్స్ సబ్జెక్ట్ మాట్లాడుకుంటున్నాము కాబట్టి నెమ్మదిగా చెప్పుకుందాం, కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు ఫస్ట్ నామం ఏంటంటే కులామృతైక రసిక. ఇప్పుడు ఒకవేళ ఒక సాధకుడు మూలాధారం దగ్గర నుంచి ఉన్న ఆ కుండలిని పైకి లేపి నిజంగా సహస్రారం దాకా తీసుకొని వెళ్ళగలిగితే అక్కడ అమృతము కొన్ని చుక్కలు, 2-3 చుక్కలు, కొన్ని చుక్కలు ఆ సాధకుడి ఎఫర్ట్ ని బట్టి ఆ ఇంటెన్సిటీని బట్టి ఆ అమృతము కారుతుంది.
అది తాగడానికి ఇష్టపడే తల్లి. దాంట్లో రమిస్తుంది కాబట్టి, దాన్ని ఆస్వాదిస్తుంది కాబట్టి రసిక. కుల అమృత ఏక రసిక. ఈ కులమంతా కింద మూలాధార చక్రం దగ్గర నుంచి ఆ కులాలన్నీ దాటుకుంటూ, ఆ పద్మాలన్నీ దాటుకుంటూ పైదాకా వెళ్లి సహస్రార కమలం దగ్గరికి వెళ్తే అప్పుడు అక్కడి నుంచి కారిన అమృతాన్ని ఆమె ఆస్వాదిస్తుంది కాబట్టి, లేదా ఆ సాధకుడు ఆస్వాదిస్తాడు కాబట్టి కులామృతైక రసిక. ఆమె కుల సంకేత పాలిని. అయితే ఈ కులాల్లో నుంచి, అంటే మన మూలాధార చక్రం దగ్గర నుంచి ఎట్లా పైకి వెళ్ళాలి కుండలిని, దాన్ని సాధకుడు ఎట్లా పైకి తీసుకొని వెళ్తాడు, గురువు గారి ఆ పర్యవేక్షణలో ఎంత జాగ్రత్తగా చేసుకుంటాడు, ఆ ఇనిషియేషన్ అంతా ఎట్లా జరగాలి, అవంతా ఆ ఇన్ఫర్మేషన్ అంతా, సంకేతాలంతా సింబాలికల్ గా ఉన్న విషయాల్ని, ఆ చిహ్నాల్ని, ఆ ఇన్ఫర్మేషన్ ని, విద్యని, జ్ఞానాన్ని అదంతా చాలా క్లోజ్ గా గార్డింగ్ చేస్తుంది. అందరికి తెలియదు. ఎట్లా పడితే అట్లా చేసుకుంటే కష్టం అవుతుంది, నష్టాలు ఎక్కువ అవుతాయి. వాళ్లకు వాళ్ళు నష్టం ఎక్కువ కలిగించుకోగలరు పక్కన వాళ్ళు. బికాస్ ఈ ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ పోతూ ఉన్నప్పుడల్లా ఆ దారిలో చాలా మటుకు వాళ్ళకి ఎన్నో రకాల శక్తులు వస్తాయి. వాటన్నిటి వల్ల పక్కన వాళ్ళని, ప్రపంచాన్ని కూడా పాడు చేయగలిగిన అవకాశం ఉంటుంది. వాళ్ళకి సరిగా చేయలేకపోతే వాళ్ళకి కూడా వాళ్ళు చాలా హర్టింగ్ చేసుకోగలరు. కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి ఎట్లా పడితే అట్లా ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలియకుండా చాలా క్లోజ్ గా గార్డింగ్ చేస్తుంది. కాబట్టి కుల సంకేత పాలిని అని మనం చెప్పుకుంటున్నాము. తర్వాత కులాంగన. ఆమె ఈ కులాల్లో మన మూలాధార చక్రం దగ్గర నుంచి పైదాకా, అందులో ఆమె కులాంగన అంటే ఏంటి మనకు మామూలుగా అర్థము, ఒక మంచి కులంలో పుట్టిన, మంచి వంశంలో పుట్టిన ఒక స్త్రీ యూజువల్ గా బయట ఎక్కడ పడితే అక్కడ తిరగడము, బయట నిలబడ్డము చేయకుండా క్వైట్ గా ఉంటుంది. క్వైట్ గా ఉండే తల్లి అని అర్థం కదా. అట్లా ఈమె కూడా కులాంగన. కుండల్ నియోగ సాధనలో ఆ పద్మాల్లో నుంచి పైకి ఎట్లా వెళ్ళాలి అన్న ఇన్ఫర్మేషన్ అందరికి తెలియకుండా ఉంటుంది, అంత బయటపడకుండా ఉంటుంది. అది కొంచెం రహస్య విద్య. అట్లానే ఆమె ఆ కులంలో ఉన్న విషయాల్ని ఎవరికి తెలియకుండా ఉంచుతుంది గోప్యంగా. కాబట్టి ఆమె కులాంగన. ఆమె కులాంతస్థ. ఈ కులాలన్నిట్లలో ఆమె అంతంగా వాటి లోపల నిలబడి ఉంటుంది. ఆమె ఆ కులాల్లో కూడా ఉంటుంది, వీటన్నిటికి పైన కూడా ఉంటుంది. ఈ వీటన్నిటికి పైన ఉండడం అంటే అకులంలో ఉంటుంది కదా. అప్పుడు ఈ కులాంగన పైదాకా వెళ్ళి అకులంలో, మన సహస్రార కమలంలో ఉన్న స్వామి వారితో కూడి ఉంటుంది. కాబట్టి ఆ కులము, ఈ అకులము రెండు కలవడం అనే యోగాన్ని మనము కౌళనం అంటాము. ఆ రకంగా కౌళం అయి ఉన్నదాన్ని కౌళిని అంటాం. ఆ విధంగా ఆమె స్వామి వారితో కలిసి ఉన్న తల్లి కౌళిని. తర్వాత ఆమె కుల యోగిని. ఆమె ప్రతి కులంలో, ప్రతి చక్రంలో ఆమె యోగినిగా, ఒక్కొక్క చోట 64 యోగినులుగా ఆమె ఉంటుంది. మన శ్రీచక్రంలో ఉన్నట్టే అవన్నీ లెక్కలు కూడా మనం చూసుకుంటూ వెళ్తూ ఉంటాం కదా. కాబట్టి ఆమె కులయోగిని. ఈ కులయోగిని మన కౌళిని అవ్వడానికి, పైకి వెళ్లి స్వామి వారితో కలిసి అకులంలో ఉండడానికి ఉంటుంది. పైగా ఆమె అకుల. ఆమె ఆ సహస్రార కమలంలో ఉన్న తల్లి. ఆమె సమయాంతస్థ. దీన్ని, ఈ మూలాధార చక్రం దగ్గర నుంచి పైదాకా వెళ్ళడాన్ని సమయాచారము అంటారు రుద్రయామళంలో. కాబట్టి ఆ సమయాచారం, ఆ మొత్తము, ఈ సమయము అంటే కింద మూలాధార చక్రం దగ్గర నుంచి సహస్రార కమలం వరకు వెళ్ళే ఈ ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ జర్నీని సమయము అంటారు. ఆ మొత్తము ఆ ప్రాసెస్ లో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఆమె ఉంటుంది, సమయాంతస్థ. ఆమె సమయాచార తత్పర. దీనికి ఆచారాలు చాలా స్ట్రిక్ట్ రిచువల్స్ ఉంటాయి. దాన్ని సమయాచారము అంటాము. ఆచారాన్ని పాటిస్తూ, ఆ స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తూ ఆ ప్రయత్నం సాధన చేస్తే దాన్ని ఎన్నో సాధించుకోవచ్చు. చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి అటువంటి సమయాచార తత్పర అని మొత్తము ఇది మనము కుండల్ నియోగ పరంగానే చెప్పుకున్నాం. మామూలుగా నామాలకు అర్థం చెప్పుకోవాలంటే ఆమె కులామృతైక రసిక. చక్కగా ఒకటి మంచి చక్కటి కులంలో ఉంటుంది, చక్కగా ఆమె సంతోషిస్తూ ఉంటుంది. కుల సంకేత పాలిని. ఆ కులంలో తను పుట్టిన, ఇప్పుడు ఆమె
ఏదో మాతంగ మహర్షికి పుట్టిందో, లేకపోతే పర్వతరాజుకు పుట్టిందో, లేకపోతే ఏదో దక్షుడికి పుట్టిందో, ఆమె ఎవరికి పుట్టినా ఆ వంశంలో ఉన్న ఆచారాలన్నీ చక్కగా పాలిస్తూ ఉంటుంది. ఆమె ఎక్కడ పుట్టినా ఆ వంశానికి పేరు తెస్తుంది ఆ తల్లి అని చెప్పుకోవచ్చు. ఆమె కులాంగన, పార్వతీదేవిగా చాలా గొప్ప వైభవంతో ఉంటుంది. కులాంతస్థ, ఆ కులానికి పేరు తెస్తూ అందులో కౌళిని, ఈ కౌళిని అన్న పేరుకి ఇంకొక అర్థం కూడా ఉంది మనకి. ఈ వాగ్దేవతలో కౌళిని అన్న తల్లి కూడా ఉంది కాబట్టి ఆ రకంగా కూడా ఆమెని గుర్తు చేసుకోవచ్చు. ఆ రకంగా ఉన్న తల్లి మనము ఒకవేళ సాధన చేసుకుంటే మాత్రం కుండలిని యోగ సాధన చేసుకుంటే ఎన్నో శక్తులు మనకి వస్తాయి. కానీ అవి చేయడానికి మాత్రం చాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కుల సంకేత పాలని ఆమె అవి చాలా క్లోజ్ గా గార్డింగ్ చేస్తుంది. ఆ సమయాచారాన్ని పాటిస్తూ ఆ మార్గంలో దాన్ని సాధించుకునే వాళ్ళు ఉన్నారు, సాధించుకుంటూ ఉంటారు. అవి జనరల్ గా చాలా హై లెవెల్లో మనం చెప్పుకుంటున్న ఇన్ఫర్మేషన్. కాబట్టి ఆమె కులామృతైక రసిక, కుల సంకేత పాలిని, కులాంగన, కులాంతస్థ, కౌళిని, కులయోగిని, అకుల, సమయాంతస్థ, సమయాచార తత్పర. ఎవరైనా సరే మూలాధారం దగ్గర నుంచి మొదలుపెట్టి గురువు గారి పర్యవేక్షణలో సహస్రార కమలం వరకు ఆ కుండలిని ఒకవేళ పైకి తీసుకొని వెళ్ళగలిగితే అక్కడి నుంచి కారే అమృతాన్ని ఆస్వాదించవచ్చు ఆ సాధకుడు, అమ్మవారు కూడా. ఆమె ఆ కులంలో తిరుగుతూ ఉంటుంది. ప్రతి చక్రంలో అమ్మవారు ఉంటుంది. అక్కడ ప్రతి చక్రంలో ఎన్నో యోగిని దేవతలుగా, శక్తులుగా ఉంటుంది. ఆ చక్రానికి వెళ్ళినప్పుడల్లా ఆ శక్తులన్నీ మనకి పట్టుబడుతూ ఉంటాయి. ఆ ప్రాసెస్ ని, సమయాచారాన్ని పాటిస్తూ ఆ పద్ధతిలో మనము అకులం వరకు, సహస్రారం వరకు వెళ్ళొచ్చు. అది స్థూలంగా ఈ నామాలకి అర్థం. ఇది ఇక్కడ మూలాధారం నుంచి మొదలుపెట్టి, మూలాధారము అంటే అర్థం ఏంటంటే మొత్తం ప్రపంచానికి ఆధారం, ఈ రూట్ అన్నమాట. అట్లానే మన శరీరానికి కూడా మూలమైన ఆధారం ఇది. కాబట్టి ఇది భూమి తత్వంతో ఉంటుంది. మొత్తము మనమంతా దీని మీద నిలబడి ఉంటాం. బాటమ్ మొత్తం బేస్ ఆఫ్ ద స్పైన్, ఇక్కడ మొత్తం మన స్కెలటన్ దగ్గర నుంచి అన్ని దీని మీద ఆధారపడి ఉంటాయి, మన మూడ్స్ అవన్నీ. కాబట్టి మూలమైన రూట్ అన్నమాట మనం ఉండడానికి. దానిపైన స్వాధిష్టానము. స్వ అంటే నేను అన్న తత్వం ఏదైతే ఉందో అది అధిష్ఠించి కూర్చొని ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే పొత్తి కడుపు దగ్గర ఉంటుంది. దానికి మూలాధారానికి ఇక్కడ చూస్తే ఇంత తేడా దూరం కనిపిస్తుంది, కానీ ఈ మూలాధారానికి స్వాధిష్టానికి ఎక్కువ తేడా లేదు, పక్కన ఉంటాయి అవి. ఈ స్వాధిష్టానం అంటే ఇక్కడ మొత్తం నేను అన్నది ఇక్కడ నిలబడి ఉంటుంది, ఇక్కడ మొదలవుతుంది. తర్వాత మణిపూరం అంటే ఇక్కడ మొత్తం మణులతో నిండిన ఒక పురములాగా మనము ఊహించుకోవచ్చు. ఇది కడుపు దగ్గర ఉంటుంది. తర్వాత అనాహతము మన గుండె దగ్గర ఉంటుంది, మన హృదయము. దీన్నే హృత్చక్రం అంటారు. ఇక్కడే మనం అన్ని రకాల పాటలు, శ్లోకాలు, మంత్రాల్లో కూడా యోగి హృత్ ధ్యాన గమ్యం అంటాం కదా, ఆ యోగుల యొక్క హృదయము ఇక్కడ ఉంటుంది. ఇందులోనే మనం ధ్యానం చేస్తే రకరకాల విషయాలన్నీ మనకు వినిపిస్తాయి. మనకు మాట అనాహతంగా మనం చెప్పుకున్నాం కదా. ఆహతము అంటే చేతులు కొట్టడమో, లేకపోతే చప్పట్లు కొట్టడమో, లేకపోతే ఏదో తబలా వాయించడమో, వీణ వాయించడమో, అట్లా ఏదో తలుపు వేయడమో, తీయడమో, నడవడమో, అట్లా కాంటాక్ట్ ఉన్నప్పుడు వినిపించే శబ్దం ఆహతము. ఇక్కడ కాంటాక్ట్ లేకుండా హృదయంలో వినిపించే శబ్దం లేని నాదము అనాహతము. కాబట్టి అన్ని రకాల ఇక్కడే వాక్కు మళ్ళీ మారి అది చివరికి శబ్దంలాగా పైకి వెళ్ళడము అవన్నీ ఇక్కడే జరుగుతాయి. కాబట్టి ఇది అనాహతం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇంతవరకు మూలాధారం, స్వాధిష్ట, మణిపూరం వరకు మనము ఇక్కడే భూమికి చాలా దగ్గరగా ఉంటాము. ఇక్కడి నుంచి మనం స్పిరిచువల్ గా పైకి వెళ్ళడానికి అవకాశం ఇక్కడి నుంచి సీరియస్ గా స్టార్ట్ అవుతుంది అన్నమాట. తర్వాత నాదం ఇక్కడనే, మనం భగవంతుడు ఒకవేళ మనతోటి మాట్లాడితే మనం వినేది ఇక్కడ వింటాం అనమాట. ఇంకా చాలా విషయాలనే చెప్పుకుంటూ వెళ్దాం. తర్వాత విశుద్ధము అని ఉంటుంది ఇక్కడ గొంతు దగ్గర.
ఈ విశుద్ధం దగ్గర మాట వైఖరిగా మారుతుంది, ఇక్కడి నుంచి నోట్లోంచి బయటకు వస్తుంది. ఇది అనాహతం అంటే చెప్పుకున్నాం కదా, ఆహతం అంటే శబ్దం లేకుండా, మణిపూరం అంటే మణులతో కూడిన పురం అని. అది ఎందుకు అంత ముఖ్యమో చెప్తాను. విశుద్ధం అంటే శుద్ధి జరుగుతుంది. ఇక్కడ ఏదైనా సరే మనం మాట ఇక్కడ దాకా వచ్చిన మాట శుద్ధి జరిగి బయటికి వచ్చేది ఇక్కడే. అట్లానే సహస్రార కమలం దగ్గర నుంచి మనకి ఒకవేళ ఆ అమృతం జారుతూ ఉంటే ఇక్కడ శుద్ధి అవుతుంది. ఇక్కడ 2 రకాలుగా అమృతం మారుతుంది. గొంతు దగ్గర మారి అది అమృతంగానైనా మిగులుతుంది. ఒకవేళ మనం ఈ విశుద్ధి చక్రం ఓపెన్ అయ్యి ఉంటే దాన్ని అమృతంగా వాడొచ్చు. అది మనం ఒకవేళ ఆ విశుద్ధి చక్రం క్లోజ్ అయ్యి ఉంటే అది అక్కడి నుంచి కిందికి వెళ్ళి ఇక్కడ కడుపు దగ్గర మణిపూరంలో అదేమవుతుందంటే మన కడుపులో ఉన్న ఈ డైజెస్టివ్ జ్యూసెస్ లో అది డైజెస్టివ్ సిస్టమ్ దగ్గర డైజెస్ట్ అయిపోతుంది. అప్పుడు అది విషంగా మారుతుంది. అది అక్కడి నుంచి కిందికి జారేటప్పుడు విషంగా మారుతుంది. అది మనకు అది డైజెస్ట్ అయిపోయిందంటే ఇంకా దానివల్ల మనకు ఏం కొత్త నష్టం ఏం లేదు. కానీ నెమ్మదిగా ప్రోగ్రెసివ్ గా ఈ ముసలితనం రావడం, చివరికి మరణం, ఇవి 2 ఉన్నాయి కదా మనలో ఉన్న ఈ వికారాలు. మనకున్న 6 వికారాల్లో చివరి 2 ఇవి కదా, ముసలితనం రావడము, తర్వాత క్షీణించడము, మనము చివరికి వెళ్ళిపోవడము, అవి దీని వల్ల జరుగుతాయి. ఒకవేళ మనం ఈ విశుద్ధి చక్రాన్ని ఒకవేళ తెరిచి ఉంచగలిగితే ఈ అమృతం అందులో పడి మనము చాలా బలంగా హెల్దీగా చాలా కాలము బ్రతికి ఉండొచ్చు అనమాట. యోగులు ఉంటారు కదా, నిజంగా ఈ కుండలిని యోగ సాధన చేసే వాళ్ళు ఎంతో కాలం బతికి ఉంటారు. ఎందుకంటే దీనివల్ల ఇది దీనికోసం అని చెప్పి ఏం చేస్తారంటే వాళ్ళు ఖేచరి ముద్రని వాళ్ళు సాధన చేస్తారంటే మన మొత్తం నాలికని వెనక్కి రౌండ్ గా తిప్పి ఇక్కడ ఆ పైన అంగుడికేసి గట్టిగా ఆనించి వాళ్ళు ఏదో ఖేచరి ముద్రతోటి ప్లానింగ్ అది సాధన చేస్తే దానివల్ల ఆ పైనుంచి కారుతున్న అమృతాన్ని వాళ్ళు వెనక్కి తిప్పగలరు. అది అప్పుడు వేస్ట్ అయిపోకుండా వాళ్ళకి ఉపయోగానికి వస్తుంది. అక్కడి నుంచి పైకి వెళ్తే ఆజ్ఞా చక్రం, ఇది మన భూమధ్య రేఖలో దాని వెనకాల ఉంటుంది. ఈ ఆజ్ఞా చక్రం వల్లే మనకి జ్ఞానం అంతా ఇక్కడే ఉంటుంది. ఈ ఆజ్ఞా చక్రం వరకు కులం అన్నమాట. ఇక్కడ వరకు ఇక్కడంతా తల్లి తిరుగుతుంటుంది. ఒక్కొక్క చక్రంలో ఏ రకంగా ఉంటుంది, ఆమెను ఏ రకంగా పూజించాలి, ఎట్లా మనం ధ్యానించాలి, అవన్నీ కూడా చెప్పుకుంటూ వెళ్దాము. ఈ ధ్యానం మనం చేయొచ్చు. యాక్చువల్ గా కుండలిని యోగ సాధన చేసేటప్పుడు మనకు గురువు గారు కావాలి. కానీ మనం ధ్యానం చేసేటప్పుడు ఇవి చూసుకుంటూ ఇక్కడ ఉన్న విషయాల్ని ఇక్కడ ఏమి రాసున్నాయో అవి చూసుకుంటూ మన మనసులో ధ్యానం చేసుకుంటూ నమస్కారం చేసుకుంటూ వెళ్ళొచ్చు. కాబట్టి తర్వాత ఇక్కడ సహస్రార కమలం ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో కూడా కొన్ని భూమికలు ఉంటాయి. అవి కూడా చూసుకుంటూ మనము నెమ్మదిగా వెళ్దాము. ఇప్పుడు ఇవన్నీ కలిపి చెప్పుకుందాం. ముందు మూలాధారం గురించి చెప్పుకుందాం. ఆమె మూలాధారైక నిలయ, బ్రహ్మగ్రంథి విభేదిని. తర్వాత మణిపూరాంత రుదిత వచ్చేసింది. మూలాధారం తర్వాత మణిపూరం వచ్చింది కదా మన లెక్కలో. ఇక్కడ మూలాధారం తర్వాత ఇక్కడికి జంప్ అయ్యాము. కాబట్టి స్వాదిష్టానం ఒకటి ఇక్కడ రాయలేదు, అది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా మనమే చెప్పుకోవాలి. ఈ మూలాధారానికి స్వాదిష్టానికి మధ్యలో బ్రహ్మ గ్రంథి ఉంటుంది. ఇక్కడ ఈ బ్రహ్మ గ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథుల గురించి మనం కొద్దిగా తర్వాత చెప్పుకుందాము. తర్వాత మైనర్ చక్రాస్ గురించి కూడా చెప్పుకోవాలి. అవన్నీ చూసుకుంటూ వెళ్దాము. ఇవాళ మూలాధారం గురించి కొద్దిగా చూసుకుందాం. ఈ మూలాధారం చెప్పుకునేటప్పుడే మనము ఇక్కడ ఉన్న శ్లోకం కూడా చూసుకుందాం. ఇవి కొంచెం తిరిగేసి ఉంటాయి, ఎందుకో కారణం చెప్తాను. మూలాధారాంబుజారూఢ పంచవక్త్ర అస్థి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ముద్గౌదనాసక్త చిత్త సాకిన్యంబా స్వరూపిణి అని ఇక్కడి నుంచి ఈ నామాలకి, ఈ మూలాధారైక నిలయాకి మనం ఇప్పుడు అర్థం చెప్పుకుంటున్నాము. ఇక్కడ మూలాధారం ఎక్కడ ఉంటుందంటే గుదస్థానం దగ్గర ఉంటుంది. ఇనిషియేషన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే మన మడమని ఆ ప్రదేశంలో పెట్టి, యాక్చువల్ గా నిజంగా గురువు గారు ఆయన మరి ఎట్లా చేస్తారో ఆయన కానీ ఆమె కానీ వాళ్ళు అక్కడ ఒక ఇనిషియేషన్ పాయింట్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి అక్కడ ఉన్న ఈ కుండలిని మూలాధారం దగ్గర 3.5 చుట్లు చుట్టుకొని ఉంటుంది.
దాన్ని వాళ్ళు ఎగ్జైట్ చేస్తే అక్కడి నుంచి అది లేస్తుందన్నమాట. లేచి పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఆ స్థానం అక్కడ ఉంటుంది, అక్కడి నుంచి మొదలవుతుంది. దానికి గణపతి దేవుడు, ఆ మొత్తము చక్రానికి గణపతి దానికి అధిష్టాన దైవము. అందుకనే మనం ప్రతిదీ మనం భూమి తత్వంతో ఉంటుంది ఇక్కడ. కాబట్టి మనం ఏ పని చేసినా గణపతిని ముందు పెట్టుకొని ఎందుకు చేస్తామంటే ఆయన అక్కడ ఉంటారు. ఇక్కడి నుంచే వాక్కు కూడా మొదలవుతుంది. కాబట్టి మనము చదువుకునేటప్పుడు మళ్ళీ గణపతినే ప్రార్థిస్తాము. చాలా కారణాలు ఉన్నాయి గణపతిని ప్రార్థించడానికి. ఇవి ముఖ్యమైన కారణాలు. ఇక్కడే ఈ 3.5 చుట్లు చుట్టుకొని పాముల్లాగా ఉంటుంది మన కుండలిని. ఆ రకంగా ఇట్లా అల్లుకున్న పాముల్లాగా 2 పాముల్లాగా ఉంటుంది. కాబట్టి మనము కుమారస్వామిని ఆ రకంగా పూజిస్తాము. అది ఇట్లా పొడుగ్గా ఉన్న రాతి ఫలకం మీద 2 పాములు ఇట్లా ఒకదాన్నొకటి పెనవేసుకొని వెళ్తున్నట్టు. అది కూడా 3.5 సర్కిల్స్ లో పెడతాం మనం. మన డిఎన్ఏ కూడా అట్లానే ఉంటుంది పైగా. కాబట్టి ఈ మూలాధారము మనల్ని కంప్లీట్ గా భూమి మీద నిలబెట్టి ఉంచుతుంది. మనం ఇది దాటకపోతే మాత్రం ఇంకా పైన డైమెన్షన్స్ కి వెళ్ళడం చాలా కష్టం. మన శరీరంలో ఉన్న కుండలిలో పై కుండలాలకి వెళ్ళడం ఎంత కష్టమో భూమిని వదిలిపెట్టి పై డైమెన్షన్స్ కి వెళ్ళడానికి కూడా అంత కష్టం అనమాట. ఇది మనల్ని బాగా పాతి పెట్టి ఉంచుతుంది ఇందులో, భూమిలో పటిష్టంగా. కాబట్టి అది మనకి వినాయకుడు, పైగా కుమారస్వామి ఇడా పింగళ నాడులలో నుంచి ఉంటుంది. మీరు వాతాపి గణపతి భజే అనే పాట అందరు వినే ఉంటారు కదా. వాతాపి గణ, అందులో ముఖ్యంగా ఇదే మొత్తం ఇన్ఫర్మేషనే ఉంటుంది అందులో. మీరు చూసారో లేదో, మూలాధార క్షేత్ర స్థితం అని ఉంటుంది. మూలాధార క్షేత్రంలో ఉంటావు స్వామి నువ్వు అని చెప్పి. అవి 16 పాటల ఒక గ్రూప్ అది. అందులో అన్ని స్వామి వారి మీదే, మన వినాయకుల వారి మీదే ఉంటుంది. అందులో ఈ స్పెసిఫిక్ గా ఈ పాట ఈ విషయం గురించి ఉంటుంది. మూలాధారంలో ఎట్లా ఉంటారు, ఆయన ఎన్ని చేతులతో ఉంటాడు, ఆయన చేతులలో ఏముంటాయి, అదేంటి అందులో పైగా ఆ పాటను నేను ఓపెన్ చేసి పెట్టుంటే బాగుండేది. పరాది చత్వారి వాగాత్మకం అని ఉంటుంది కదా. అందులో పరా అన్న మాట, పరా అన్న వాక్కు ఇక్కడ మనం చూసుకున్నాం కదా. పరా ప్రత్యక్షితి రూప పశ్యంతి అని ఆ పరా దగ్గర స్టార్ట్ అయ్యేది కూడా వాక్కుగా మొదలవుతున్నది నీ దగ్గరే అవుతుంది అని చెప్పి అక్కడే ఉంటుంది. అందులో ఆ పాటలోనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా మళ్ళీ చూడండి, ఆ వెనక్కి వెళ్ళి మీకు టైం ఉన్నప్పుడు ఆ పాట, వాతాపి గణపతి భజే అన్న పాటను ఒకసారి చూసుకోండి. ఇన్ఫర్మేషన్ అంతా అందులో ఉంటుంది. అంత క్లోజ్ గా ఉంటాయి ఒక్కొక్కటి, ఎంత చెప్పుకుంటే అంత ఉంటుంది. కాబట్టి ఆ రకంగా అక్కడ మొదలవుతుంది మనకు మొత్తం కథ. అందులో ప్రతి దాంట్లో ఒక కమలం ఉంటుంది. కమలం మధ్యలో మొత్తం అందులో మధ్యలో ఒక బేస్ ఉంటుంది. అందులో ఇంద్రుడు ఉంటాడు మనకి ఇందులో. వీళ్ళకి కూడా గణపతికి ఎన్ని చేతులు ఉంటాయి, ఒక్కొక్క చేతిలో ఏం పట్టుకొని ఉంటాడో, ఆయన తత్వం ఏంటి, లక్షణం ఏంటి, ఇంద్రుడికి ఏంటి అని చెప్పి చాలా లోతు ఇన్ఫర్మేషన్ ఉంది. మనం నెమ్మదిగా చెప్పుకుందాం, ఇవాళ హై లెవెల్లో చెప్పుకుందాం. తర్వాత ఈ మొత్తము మూలాధార చక్రము ఎరుపు రంగుతో ఉంటుంది. ఎందుకంటే భూమి తత్వం రజోగుణంతో ఉన్నప్పుడు ప్రపంచం ముందుకు నడవాలన్నప్పుడు ఆ రంగు ఉంటుంది. పైగా గుర్తు పెట్టుకోండి మీరు, ఇక్కడి నుంచి ఈ 7 కమలాలు, 7 చక్రాలు ఒక్కొక్కటి విఐబి GYOR లో ఉంటాయి. ఆర్ అయింది కదా రెడ్ కలర్, నెక్స్ట్ ది ఆరెంజ్ కలర్, తర్వాత ఎల్లో కలర్, గ్రీన్ కలర్, అట్లా విఐబి GYOR 7 రంగులు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ది ఎరుపు రంగుతోటి స్టార్ట్ అయింది, భూతత్వంతో ఉంటుంది. దీని తన్మాత్ర వాసన. ఈ 7కి ఒక్కొక్కటి 5 తన్మాత్రలు, తర్వాత మనసు బుద్ధి ఉంటాయి కదా. అందులో ముందుకిరా వాసనతోటి మొదలైంది. ఈ చక్రానికి 4 రేకులు ఉంటాయి. దీనికి లం అన్నది దీని బీజ మంత్రం. ఈ లం అని వాళ్ళు గురువు గారు చెప్పినట్టు మనం సాధన మొదలు పెట్టినప్పుడు ఈ లం అన్న బీజము దాన్ని ఎగ్జైట్ చేసి పైకి లేపుతుంది అనమాట. మన శరీరంలో 7 ధాతువులు ఉన్నాయి కదా, 7 ధాతువులు అని చెప్పుకుంటున్నాం కదా. అందులో ఎముకలు అనే ధాతువుకి ఈ చక్రము రూట్ అన్నమాట. తర్వాత దీని లక్షణం ఏంటంటే బ్రతికి ఉండాలి. నేను ఉండాలి అన్న లక్షణము
నేను అంటే ఈ శరీరము, నేను ఇక్కడ ఉన్నాను, నేను తిన్నాను, నేను పండుకున్నాను అన్న బ్రతికి ఉండాలి. ఆటోమేటిక్ ఎవరైనా మీ మీదికి వస్తుంటే వెంటనే గబుక్కున వెనక్కి జరగడము, లేదా కంటి దగ్గరికి ఏదైనా వస్తుంటే కన్ను గబుక్కున మూసుకోవడము, ఎవరైనా ఏదైనా ఎట్నుంచో ఏటో ఎగురుతూ ఉన్నది అనుకోండి, మనం చూడకపోయినా పర్వాలేదు, వెంటనే 2 చేతులు మనకి అడ్డంగా పెట్టుకొని వెనక్కి జరగడము, ఇట్లాంటివన్నీ న్యాచురల్ గా మనము ఇన్స్టింక్టివ్ గా అనుకోకుండా ఆలోచించకుండా చేస్తాం కదా రిఫ్లెక్స్ లో. అవన్నీ ఆ పనులన్నీ ఎందుకు చేస్తామంటే నేను బ్రతకాలి, నాకు కష్టం కలగకూడదు, నేను అన్న మనుగడకి సంబంధించిన విషయము. ఆ రిఫ్లెక్స్ యాక్షన్స్ అన్ని దీని వల్ల జరుగుతాయి అన్నమాట. ఇదంతా ఫిజికల్ గా ఉంటుంది. అయితే ఈ 5వ నెల పిండం అని ఎందుకు చెప్పానంటే అందుకని ఇది మళ్ళీ నేను తర్వాత చెప్తాను, కానీ ఇది గుర్తు పెట్టుకోండి. మనకి ఎముకలు ఈ నెల డెవలప్ అవుతాయి, కడుపులో ఉన్న బిడ్డకి కొంచెం గట్టిగా అవ్వడం అవన్నీ అనమాట. ఇది మనకి ఆ మొత్తం ఇక్కడ కింద ఏమంటారు, మన స్పైనల్ కార్డ్ కి అన్నిటికన్నా చివరన ఉంటుంది. దీని లక్షణం ఎక్స్క్రీషన్, మనకు మల విసర్జన దానికి ఫిజికల్ లక్షణం. ఇప్పుడు ఇది జనరల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇంకొకటి చూద్దాము. దీనికి శక్తి సిద్ధ విద్య. ఇక్కడ ఈ సిద్ధ విద్య అన్న తల్లి ఉంది కదా, ఈమె ఈ సిద్ధ విద్య, దీనికి ఈ మూలాధార చక్రానికి శక్తి. సాకిన్యంబాదేవి అన్న తల్లి అక్కడ ఉంటుంది, మనం ఇక్కడ చూసుకున్నాం కదా. మీకేమైనా కనపడితే కొంచెం చూడండి అమ్మా, నాకు కళ్ళు చూసి చూసి ఒక్కొక్కసారి నాకు క్రాస్ అయ్యి కూడా వస్తుంది. ఆ ఇక్కడ ఉంది చూసారా, సాకిన్యంబా స్వరూపిణి మూలాధారాంబుజారుడ. ఇక్కడి నుంచే చూసుకుందాం. మూలాధారాంబుజారుడ, మూలాధారం అనే చక్రం దగ్గర అంబుజము ఆ పద్మంలో ఆరూఢ ఎక్కి కూర్చున్న తల్లి. ఆమె పంచవక్త్ర, 5 ముఖములతో ఉంటుంది. ఇక్కడ పొగ వర్ణంలో ఉంటుంది, 5 ముఖాలతో ఉంటుంది. తర్వాత అస్థి సంస్థిత, ఎముకల మీద ఉంటుంది, ఎముకలు దాని ధాతువు అని చెప్పుకున్నాం కదా. అంకుశాది ప్రహరణ, అంకుశము మొదలైన రకరకాల ఆయుధాలతో ఉంటుంది ఆమె. అంకుశము, కమలము, పుస్తకము, జ్ఞానముద్ర పెట్టుకొని ఉంటుంది తల్లి. ఇక్కడ ఉన్న మన సాకిని అన్న తల్లి, ఆమె ఈ 4 చేతుల్లో పట్టుకొని ఉంటుంది. అంకుశ ఆది ప్రహరణ, అంకుశాది ప్రహరణ. ఆమె వరదాది నిషేవిత, వరద మొదలైన వాళ్ళందరూ ఆమె చుట్టూ ఉండి సేవిస్తుంటారు. ఈ వరదాది నిషేవితలో ఎవరు ఆమెను సేవిస్తున్నారు, వరద అన్న వాళ్ళు ఎవరు అని మనకు తెలియాలి కదా. ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చూడండి. ఇక్కడ ఈ 4 పెటల్స్ లో, 4 ఆ రేకులలో, ఆ పద్మానికి ఉన్న 4 రేకులలో వా శ ష స అన్న 4 అక్షరాలు ఉంటాయి. కాబట్టి మొత్తము మన అక్షరాలు 50 అక్షరాలు మొత్తం మన మూలాధారం దగ్గర నుంచి ఉంటాయి, ఆజ్ఞాచక్రం వరకు. సహస్రార కమలం లోపల మొత్తం 50 అక్షరాలు ఉంటాయి, కానీ మూలాధారం దగ్గర నుంచి ఆజ్ఞాచక్రం వరకు 50 అక్షరాలు ఉంటాయి. మీరు లెక్క పెట్టుకోండి ఎన్ని అక్షరాలు ఉన్నాయో. ప్రతి అక్షరానికి ఒక దేవత ఉన్నది. వా అన్న అక్షరానికి వరద, శ అంటే శ్రీ, ష అంటే షండ, స అంటే సరస్వతి అని. ఊరికే ఇక్కడ వరదాది నిషేవిత అంటే వరద ఆది, వరద అంటే వకారంతో మొదలైన తల్లి పేరు. ప్రతి అక్షరానికి మనం ఇలలో ఉన్న ప్రతి అక్షరానికి ఒక అధిష్టాన దైవం ఉంది, ఒక తల్లి ఉంది, ఒక శక్తి ఉంది. ఆమె ఎట్లా ఉంటుంది, ఎన్ని చేతులతో ఉంటుంది, ఎట్లా కూర్చొని ఉంటుంది, ఏమి చేస్తుంది, ఎక్కడి నుంచి ఆ శబ్దం మొదలవుతుందని మొత్తం ఒక పెద్ద సైన్స్ ఉంది. ఇప్పుడు మనం అంత డీప్ గా వెళ్లే టైం లేక ఊరుకున్నాము. కానీ ఆ వకారము, శకారము, షకారము, సకారానికి ఆ ఉన్న దేవతల పేర్లు వరద, శ్రీ, షండ, సరస్వతి అని. కాబట్టి వరదాది నిషేవిత, ఈ 4 ఈ తల్లి సాకిన్యంబ చుట్టూ నిలబడి ఆమెను సేవిస్తూ ఉంటారు. కాబట్టి వరదాది నిషేవిత. ఆమె ముద్గౌదనాసక్త చిత్త. ముద్గలు అంటే ఎవరికైనా ఐడియా ఉందా ఏంటో? ముద్గలు అంటే పెసరపప్పు. ఆమెకి పెసరపప్పు అంటే చాలా ఇష్టం. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ తల్లిని మనం ధ్యానం చేసుకోదలుచుకుంటే మూలాధారం దగ్గర నైవేద్యము సిద్ధాన్నం పెడతామన్నమాట. ఒక బియ్యము, పెసరపప్పు, బెల్లము, కొబ్బరి, మిరియాలు, జీలకర్ర, నెయ్యి వేసి వాటిని నెమ్మదిగా ఉడికించి
పాయసం చేసి దాన్ని సిద్ధాన్నం అని పిలుస్తాము. దాన్ని అమ్మవారికి ఈ సాకిన్యంబ రూపంలో ఉన్న మన అమ్మవారికి మనము నైవేద్యం పెడతామన్నమాట. వాటిని ముద్గలు అంటారు, పెసరపప్పు. ఈ రకంగా ఒకవేళ మనము కూర్చొని అమ్మవారి దగ్గర కూర్చొని ఈ నామాలు చదువుకునేటప్పుడు అర్థమయ్యి కాక ఏముందోలే అనుకోకుండా ఈ మూలాధారాంబుజారూఢ పంచవక్త్ర అస్థి సంస్థిత అంకుశాది ప్రహరణ వరదాది నిషేవిత ముద్గౌదనాసక్త చిత్త సాకిన్యంబ స్వరూపిణి అన్నప్పుడు అమ్మవారిని సాకిని దేవిగా మనసులో స్మరించుకొని ఆమె 5 ముఖములతో ఉన్నది, నాలో ఉన్న ఎముకలకి ఆ తల్లే ఆధారము, ఆమె చుట్టూ ఆమె చేతులలో అంకుశము మొదలైనవన్నీ బుక్కు అక్షమాల అట్లాంటివన్నీ పట్టుకున్నది. వా స ష స అన్న 4 అక్షరాలు అమ్మవార్లుగా పద్మాల్లో కూర్చొని ఆమె చుట్టూ సేవించుకుంటూ ఉన్నారు అని చెప్పి మీరు మనసులోనే ఈ పెసరపప్పుతోటి తయారు చేసిన ఈ సిద్ధాన్నాన్ని నెయ్యి అవి బెల్లం అవి వేసి చేసుకున్నదాన్ని మనసులోనే చేసి మనసులోనే అమ్మవారికి అక్కడ మూలాధారం దగ్గర కూర్చున్న తల్లికి ఇస్తున్నాను అని చెప్పి మీరు మనసులో ఊహించుకొని ఇవ్వచ్చు అనమాట. ఆ రకంగా ఈ నామాలు చదువుకునేటప్పుడు మనము ఆ రకంగా అమ్మవారిని సేవించుకోవచ్చు. కాబట్టి ఈ వాస శాస అన్న అక్షరాలు ఈ తల్లిలో కూర్చొని అక్కడ సేవిస్తూ ఉన్నాయి. ఈ తల్లి ఈమె వేదము, ఆమెకి శృతిదేవి అని కూడా పేరున్నది. ఈ సాకిని అంబకే ఈ అమ్మకి శృతిదేవి అన్న పేరు కూడా ఉన్నది. ఈ ఒకవేళ బై ఎనీ ఛాన్స్ ఈ మూలాధార చక్రం సరిగా పనిచేయకపోతే అప్పుడు ఏమవుతుందంటే మనకు అనీమియా రావడం, నీరసము, జలుబులు, నడుము నొప్పులు, డిప్రెషన్, సయాటికా ఇట్లా పెద్ద ఒక లిస్ట్ ఉన్నది. అవి రాకుండా ఏం చేయాలి, ఇందులో ఏదైనా ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు కావాలంటే ఓపిక ఉంటే నమ్మితే కూర్చొని అమ్మవారి దగ్గర ఈ నామాలు చదువుకుంటూ అమ్మవారిని మనసులో ఊహించుకుంటూ, నామాలు చదవకపోయినా పర్వాలేదు, ఒకవేళ అమ్మవారు ఎట్లా ఉంటుందని మనసులో ఊహించుకుంటూ ఈ రకంగా నైవేద్యం పెట్టి నమస్కారం చేసినట్టు మనం అనుకోవచ్చు. ఇది జనరల్ గా మూలాధారానికి జనరల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మూలాధారం దగ్గర కింది నుంచి ఈ మూలాధారం పైన నెమ్మదిగా అగ్ని మొదలవుతుంది. అక్కడి నుంచి వాక్ అనేది మనకు జనరల్ గా ఏదో ఒక అసలు ఏమీ ఉండదు, దానికి ఒక రకము భావం కానీ రూపం కానీ అక్షరం కానీ అర్థం కానీ ఏమీ ఉండదు. అది అక్కడ మొదలవుతుంది, పరాశబ్దంగా నిశ్శబ్దంగా బయలుదేరుతుంది అనమాట. ఇక్కడి నుంచి బయలుదేరుతుంది కాబట్టే మాట అనేది ఈ అక్షరాలు ఏవైనా సరే 4 అక్షరాలే కాదు, మాట అనేది ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. దానికి అప్పుడు శబ్దము రూపము దానికి అక్షరం ఏమీ ఉండవు. ఆ బయలుదేరుతున్నది ఇక్కడ బయలుదేరుతుంది కాబట్టే మనము వినాయకుణ్ణి మొత్తము ఆ మాటలకి ప్రథమ దేవుడు అని చెప్పి మనం చదువుకోవడం మొదలు పెట్టంగానే ఆయనకు ముందు నమస్కారం చేసి, వినాయక చవితి వస్తే ఆయన ముందు పుస్తకాలు పెట్టి నమస్కారం చేసి అవన్నీ ఎందుకు చేస్తామంటే ఆయన ఉన్న చోటు దగ్గర నుంచి మాట అనేది బయటికి రావడానికి అక్కడ మొదలవుతుంది కాబట్టి అన్నమాట. అని ఇది జనరల్ గా మన మూలాధారానికి జనరల్ ఇన్ఫర్మేషన్. దీని తర్వాత ఏమవుతుందంటే బ్రహ్మ గ్రంథి అని ఉంటుంది, ఇక్కడ అగ్ని మండలం ఉంటుంది. ఈ ఈ తామస గుణాలన్నీ ఇక్కడే ఉంటాయి. మరి ఇక్కడి నుంచి మనము ఈ అగ్ని మండలాన్ని దాటుకుంటూ బ్రహ్మ గ్రంథి అంటే ముడి అని అర్థం. గ్రంథి అన్న దానికి జనరల్ అర్థం, మామూలుగా అర్థం ముడి. అయితే పెళ్లిళ్లలో ఈ పెళ్లి కొడుకుతోటి పెళ్లి కూతురికి నడుం చుట్టూ ఇది ఒకటి అదేదో ఒకటి ముడేపించి తర్వాత ఈ పెళ్లి కొడుకు ఉత్తరీయానికి పెళ్లి కూతురు చీరకి బ్రహ్మ గ్రంథి వేస్తాం కదా, ముడి వేస్తాం కదా, బ్రహ్మ ముడి అంటాం దాన్ని. పైగా దీన్ని బ్రహ్మ గ్రంథి అంటాము, దాన్ని తెలుగులో చాలా క్లియర్ గా బ్రహ్మముడి అంటాం, బ్రహ్మముడి వేసుకున్నారని. ఎందుకంటే ఈ రకంగా బ్రహ్మ గ్రంథిలో ఆ ముడి వేసుకుంటే ఇంకా వాళ్ళు చాలా గట్టిగా ఈ భూమి మీద నిలబడి ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఈ మూలాధారం దగ్గర కదా, ఈ మూలాధారానికి ఈ బ్రహ్మ గ్రంథి మూలాధారానికి తర్వాత నెక్స్ట్ స్వాదిష్టానానికి మధ్యలో ఎందుకు ఉంటుంది అంటే ఈ స్వాదిష్టాన చక్రము మళ్ళీ పిల్లలు పుట్టడానికి, ప్రపంచం నడవడానికి, ఈ కోరికలకి భార్యాభర్తలు ఒకళ్ళ మీద ఒకళ్ళు కోరికలు పెంచుకొని ప్రేమగా ఉండి పిల్లల్ని కనడానికి కారణం ఈ స్వాదిష్టానం. కాబట్టి ఈ స్వాదిష్టానానికి ఈ మూలాధారానికి మధ్యలో ఉన్న ఈ బ్రహ్మ గ్రంథి ప్రదేశంలో దాన్ని గట్టిగా ముడేసి ఉంచుతారనమాట. ఈ బ్రహ్మ గ్రంథి ఊడకుండా, అది స్పియర్స్ అయి ఓపెన్ అవ్వకుండా, ఈ దాటకుండా వాళ్ళు అక్కడే ఉంటే పిల్లల్ని కానీ కొంచెం ప్రపంచాన్ని ప్రపంచం ముందుకు వెళ్ళడానికి కారణం అవుతారని చెప్పి అందుకని బ్రహ్మముడి అక్కడ వేసుకుంటారనమాట పెళ్లి టైంలో.
ఇక్కడ అగ్ని మండలం ఉంటుంది, దాన్ని దాటి వెళ్తూ ఉండాలన్నమాట. దీని గురించి ఈ మండలాల గురించి ఇంకా కొంచెం మళ్ళీ చెప్పుకుందాము. ఇవాళ మనం కొంచెము ఈ ముఖ్యమైన చక్రాల గురించి మాట్లాడుకుందాము. రెండోది స్వాదిష్టానం. స్వాదిష్టానం అంటే మళ్ళీ ఇక్కడ ఒకసారి చూసుకుందాము. ఇక్కడ అసలు లేదు. స్వాదిష్టానం గురించి బ్రహ్మగ్రంథి దగ్గర మాట్లాడి స్వాదిష్టానం గురించి ఇక్కడ అసలు రాయలేదు. కానీ మనం ఇక్కడ చూసుకుందాం స్వాదిష్టానం గురించి. కొంచెం నేను వెనక్కి ముందుకు తిరగవలసి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు మన వసిని మొదలైన వాగ్దేవతలు, వసిన్యాది వాగ్దేవత ఋషయ అని చెప్పుకుంటాం కదా, వాళ్ళు కొంచెం ముందుకు వెనక్కి రాశారు ఒక కారణం చేత. అందుకని నేను కూడా ముందుకి వెనక్కి జరుపుతున్నా కాబట్టి కన్ఫ్యూజన్ లాగా అనిపిస్తుంది మీకు. కానీ మనం చదువుకున్న తర్వాత మీరే ఇది పెట్టుకొని కూర్చొని చూసుకుంటే చాలా క్లారిటీ వస్తుంది. కాబట్టి రెండోది మనం చూస్తున్నది ఏమి అంటే స్వాదిష్టాన చక్రం కదా, ఇది స్వాదిష్టానం. స్వాదిష్టానాంబుజగత చతుర్వక్త్ర మనోహర స్థూలాధ్యాయుత సంపన్న పీతవర్ణ అతిగర్విత మేధోనిష్ట మధుప్రీత బందిన్యాది సమన్విత దర్జన్నాసక్త హృదయ కాకిని రూపధారిణి. ఇక్కడ కాకిని దేవి అన్న తల్లి ఉంటుంది. ఇక్కడ సాకిని ఉంది కదా, ఇక్కడ కాకిని ఉంటుంది. ఈ తల్లి గురించి చూసుకుందాము. ఈ శక్తి పేరు సిద్ధేశ్వరి. మనం ఇక్కడ చూసాం కదా, సిద్ధమాత అని చెప్పి పైన చూసుకున్నాం కదా. ఇక్కడ ఉన్న తల్లులో ఎవరో చూసుకుందాం. ఆమె సిద్ధేశ్వరి. సిద్ధేశ్వరి ఇక్కడ ఉన్నది మనకి. సిద్ధేశ్వరి సిద్ధ విద్య అయిపోయింది కదా, సిద్ధేశ్వరి. తర్వాత వయోవస్థ వివర్జిత అన్న తల్లి వస్తుంది, తర్వాత వామదేవి వస్తుంది, వజ్రేశ్వరి వస్తుంది, మళ్ళీ సిద్ధమాత, మళ్ళీ యశస్విని అని ఇటు వెళ్తాయి. ఇప్పుడు ఇటు నుంచి ఇటు పైకి వెళ్తున్నాం అనమాట. కాబట్టి సిద్ధేశ్వరి తల్లి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ స్వాదిష్టానంలో ఆమె సిద్ధేశ్వరి, ఆమె కాకిని దేవి, ఆమె పేరు మేధాదేవి. ఈ మేధ అన్నది కూడా ఇక్కడ పేరు చూసుకున్నాం కదా ఎక్కడ. సరే, నేను తర్వాత ఇక్కడ చివరన అన్నిటికీ చివరన ఉంటుంది, అక్కడ పైన ఇక్కడ మేధ చూసారా, మేధ అని ఉంది కదా ఈ తల్లి. కాబట్టి ముందు ఒకటి ఉంటుంది పేరు, వెనక ఒకటి ఉంటుంది. ఇక్కడ మేధాదేవి అన్న పేరు ఆ తల్లికి ఇప్పుడు మనం చూసుకుంటున్నది. ఈ పైన చూసుకుంటేనేమో ఆమె ఇక్కడ సిద్ధేశ్వరి. కాబట్టి ఇక్కడ సిద్ధేశ్వరి ఈ 97 దగ్గరేమో కొన్ని పేర్లు ఉంటాయి, కిందకి వెళ్తేనేమో ఇంకా కొన్ని పేర్లు ఉంటాయి. అవన్నీ కలిపి చదువుకోవాలి మనం ఈ కుండల్ని చూసుకున్నప్పుడల్లా. కాబట్టి ఆమె పేరు సిద్ధేశ్వరి, కాకిన్యంబ, మేధాదేవి. ఆమె వేదంలోని జ్ఞానకాండ అంతా ఈ తల్లి చూసుకుంటుంది, ఓవర్ సైట్ అనమాట. ఇక్కడ మొత్తం వేదాన్ని చూసేది మన మూలాధార చక్రం దగ్గర ఉన్న తల్లి చూసుకుంటుంది, శృతిదేవి. తర్వాత ఇక్కడ వేదంలోని జ్ఞానకాండకి ఈ సిద్ధేశ్వరి, కాకిన్యంబ, ఈ మేధాదేవి దానికి అధిష్టాన దేవత. ఈ తల్లి మధ్యలో పసుపు రంగులో ఉంటుంది, ఎందుకంటే మనం చెప్పుకుంటున్నాం కదా ఇక్కడ. స్వాదిష్టానాంబుజగత చతుర్వక్త 4 ముఖములతో ఉంటుంది. 4 ముఖములు, పసుపు రంగులో ఉంటుంది, పీతవర్ణ. తర్వాత చతుర్వక్త్ర మనోహర, చాలా మనోహరమైన 4 ముఖములు. శూలాది ఆయుధ సంపన్న, శూలము మొదలైన ఆయుధాలన్నీ ఉంటాయి. ఏంటంటే శూలము, పాశము, కపాలము, అభయముద్ర, ఈ 4తో ఉంటుంది. పీతవర్ణ ఎల్లో కలర్ అని చెప్పుకున్నాం కదా. అతి గర్విత, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది పరిస్థితి. మేధోనిష్ట, మేధస్సు ఉంటుంది కదా, అది మెదడులోని కొవ్వు ఈ తల్లి మెయింటైన్ చేస్తుంటుంది. మనలో ఉన్న 7 ధాతువుల్లో ఒక ధాతువు ఈ మేధ, మెదడులో ఉన్న కొవ్వు, అది ఈ ధాతువు ఇక్కడ. మేధోనిష్ట. తర్వాత మధుప్రీత, ఆమెకి మధు అంటే ఇష్టము, అందులో పైగా ముఖ్యంగా ఆమెకి తేనె అంటే ఇష్టము. ఆమెకి మనము పెట్టే నైవేద్యము దధ్యోజనం అని పెడతాము. అన్నం దధ్యోజనం తెలుసు కదా, దధి అంటే పెరుగు, పెరుగుతోటి చేసే ఓజనం అంటే భోజనం, అన్నం. దాన్ని మన నైవేద్యంగా పెడతాము తల్లికి. ఈ దధ్యోజనం అన్నము, పెరుగు, ఉప్పు, మిరియాలు, కొత్తిమీర, అల్లము, తేనె అవన్నీ వేసి చక్కగా వండి తల్లికి నైవేద్యం పెట్టచ్చు.
దధ్యోజన సప్త చిత్త హృదయ. ఆమె కాకిని రూపధారిణి, కాకిని అన్న పేరుతో ఉంటుంది. ఇప్పుడు మిగిలిన విషయాలు చూద్దాం. ఇక్కడ నాభి కింద పొత్తి కడుపు దగ్గర ఉంటుంది ఈ స్వాదిష్టాన చక్రము, కొంచెం మూలాధారానికి పైన. దానికి వరుణదేవుడు ఈ మొత్తం చక్రానికి అధిష్టాన దైవం, విష్ణువు ఆ మధ్యలో ఉంటారు. ఈ ఆరెంజ్ కలర్ దాని కలర్, 7 రంగుల్లో అదొకటి. దీనికి జలతత్వం, అది భూతత్వం కదా మన మూలాధారం, ఇది జలతత్వం. రుచి దీని తన్మాత్ర, అదేమో వాసన కదా. దీనికి 6 రేఖలు. ఈ 6 రేఖల్లో మళ్ళీ అక్షరాలు బ భ మ య ర ల అని 6 అక్షరాలు ఉంటాయి. ఈ అక్షరాలన్నీ మళ్ళీ శక్తులు, ఒక్కొక్క అక్షర దేవత పేర్లు. ఇవి బంధిని, భద్రకాళి, మహామాయ, యశస్విని, రమ, లంబోష్టి అని ఈ 6 తల్లులు ఈ 6 రేఖలలో కూర్చొని ఉంటారు. ఈ శబ్దము ఏమైతుందంటే కింద మూలాధారం దగ్గర నుంచి అసలు నిశ్శబ్దంగా తయారైన శబ్దం ఉంది కదా, ఇక్కడ దాకా వస్తుంది. వచ్చి ఇక్కడ కూడా పరాశబ్దంగా నిశ్శబ్దంగానే ఉంటుంది. దీనికి బీజం వమ్ అన్న బీజం ఉంటుంది. తర్వాత మనము అందరం కలిసి ఉండాలి చక్కగా. ఎవరైనా కనపడకపోతే అయ్యో వాళ్ళు ఫోన్ చేయలేదే, వీళ్ళు బాగున్నారో లేదో, నాకెందుకో అతను గుర్తొచ్చాడు, ఈ రకంగా సోషల్ గా మనం ఉండడానికి ఇది కారణం. ఒకవేళ ఈ చక్రం సరిగా లేకపోతే సోషల్ యాంగ్జైటీ ఉండడము, పబ్లిక్ స్పీకింగ్ ప్రాబ్లం ఉండడము, ఇట్లాంటివన్నీ దీనివల్ల వస్తాయి. తర్వాత నేను ఇది అనుకుంటున్నాను, నాకు ఇది ఇష్టము, ఇట్లాంటి అనుభవాలు, మన ఆలోచనలు, భావాలు, ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఫీలింగ్స్ అన్ని ఈ స్వాదిష్టాన చక్రం యొక్క లక్షణాలు. తర్వాత దీని వల్లనే మనకి పిల్లలు పుట్టడం అవన్నీ దీనివల్లే. ఇది సరిగా లేకపోతే అసలు కలిసి ఉండాలన్న ఫీలింగ్ కూడా రాదు, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇట్లాంటి ఫీలింగ్స్ అన్ని దీనివల్ల వస్తాయి. ఇది పని చేయకపోతే దానికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, తిండి సరిగా తినము, ఎక్కువ అన్న తింటాం, తక్కువ అన్న తింటాం, అట్లాంటివి చేస్తాం. ఆల్కహాల్, డ్రగ్ అబ్యూజ్ ఇది సరిగా లేకపోతేనే చేస్తాము. ఆస్తమాలు, అలర్జీలు, యూరినరీ ప్రాబ్లమ్స్, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్, ఇట్లాంటివి చాలా ఒక పెద్ద లిస్ట్ ఉంది. తర్వాత ఇక్కడే మనకు కడుపుకి పైకి ఇంకా దీన్ని దాటగానే మనకి ఏమవుతుందంటే నెక్స్ట్ చక్రం సూర్యమండలం స్టార్ట్ అవుతుంది. అక్కడే దానికన్నా ముందు ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా అగ్నిమండలం, దీనికన్నా పైన మన స్వాదిష్టాన చక్రం ఉంది కాబట్టి ఈ చక్రం కన్నా కిందనే ఆ అగ్నిమండలం ఉంటుంది. కాబట్టి మనకు ఈ ప్రళయాగ్ని, మహతి, సంవర్తాగ్ని, సమయకాలం అని చెప్పి ఈ రకమైన అగ్ని ఇక్కడ ఉంటుంది. ఈ అగ్ని ఇదేం చేస్తుందంటే ఈ అగ్నిలో నుంచి ఈ నిశ్శబ్దం పుట్టి పైకి వెళ్తూ ఉంటుంది కదా, అందులో నుంచే మన అక్షరాలు పైకి వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఇదంతా ఎట్లా వెళ్తాయని కూడా మనం చూసుకుందాం. ఈ పరాశబ్దం మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక్కడ మన పరాప్రత్యక్షితి రూపాలు. తర్వాతది అది అక్కడికి అయిపోయినాక ఆ స్వాధిష్టానం అయిపోయి స్వ అధిష్టం. స్వ అంటే నేను అన్నది అక్కడ ఉంటుంది అనమాట, నేను అన్న ఫీలింగ్. ఇప్పుడు తర్వాత మనకి నెక్స్ట్ది మణిపూరం గురించి చెప్పుకుందాం. 3వ చక్రం. ఈ మణిపూరక చక్రం ఏంటంటే కడుపు దగ్గర ఉంటుంది. దానికి దేవత అగ్నిదేవత, ఆఫ్ కోర్స్. రుద్రుడు ఉంటాడు మధ్యలో, పసుపు రంగులో ఉంటుంది అది. తర్వాత అగ్ని తత్వంలో ఉంటుంది. రూపం మనము ఇంత ఫస్ట్ ఏమో మూలాధారం దగ్గర వాసన అని చెప్పుకున్నాం కదా, స్వాదిష్టానం దగ్గర జలతత్వం అవన్నీ చెప్పుకున్నప్పుడు ఇక్కడ రూపం అన్నమాట దాంది. వాయువు మనకు సమాన వాయువు అని ఉంటుంది. మనం 10 వాయువుల గురించి చెప్పుకుంటాము. అందులో ముఖ్య ప్రాణవాయువులు 5 ఉంటాయి. మొత్తం 10 గురించి చెప్పుకుందాం అనుకున్నాం కదా, అందులో ఆ 10 వాయువులలో సమాన వాయువు ఉంటుంది. ఇదేం చేస్తుందంటే మన శరీరాన్ని సమానంగా పెరగడానికి, అంటే ఇవాళ మనం రోజు కొంచెం పెరుగుతుంటాం ఏదో రకంగా, కొంచెం తగ్గుతుంటాం ఏదో రకంగా. ఒకవేళ శరీరాన్ని ఒక్కటే లెవెల్లో మెయింటైన్ చేయడానికి ఈ సమాన వాయువు అవసరం. లేకపోతే కాలు కొంచెం ఇవాళ పెరిగి మళ్ళీ రేపు కొంచెం కాలు, మళ్ళీ అవతల కాలు కొంచెం పెరిగి, తర్వాత చెవు కొంచెం ఎల్లుండి పెరిగి అట్లుంటే దరిద్రంగా ఉంటుంది. అట్లా కాకుండా సమానంగా శరీరం అంతా పెరగడానికి, సమానంగా మనం తిన్నదంతా శరీరానికి అందడానికి, సమానంగా జరగడానికి అట్లా ఈ సమాన వాయువు చాలా ముఖ్యం. మనకి ప్రాణవాయువు అని ఉంటుంది, ముక్కులో నుంచి లోపలికి వెళ్ళి గుండెల దాకా వెళ్ళి పైకి వచ్చేది ప్రాణవాయువు, అది మనకు ఆల్రెడీ తెలుసు. అపాన వాయువు అని ఉంటుంది, అది కింది నుంచి వెళ్తుంటుంది అనమాట. కడుపు దగ్గర నుంచి కిందికి మూలాధారం నుంచి బయటికి కింది నుంచి వెళ్లే గాలులన్నీ అవి అపాన వాయువు. ఆ వాయువు సరిగా లేకపోతే, మూలాధార చక్రం సరిగా పనిచేయకపోతే, అక్కడ వాయువు సరిగా లేకపోతే, ఈ అపాన వాయువు సరిగ్గా వెళ్ళకపోతే
లేదా ఎక్కువ డెవలప్ అయినా కూడా మన మూడ్ స్వింగ్స్ రావడము అవన్నీ జరుగుతాయి. తర్వాత మూడోది ఇది సమాన వాయువు. ఇక్కడ ఈ మణిపూర చక్రం దగ్గరే ఆ పై నుంచి వస్తున్న ప్రాణము, కింద నుంచి వస్తున్న అపానము, ఆ రెండు ఇక్కడ కలిసి ఉంటాయి. ఇవన్నీ ఎక్కడొక్కడ పర్ఫెక్ట్ నడవాల. మనం గాలుల గురించి, దశవాయువుల గురించి చెప్పుకుందాం. ఈ చక్రానికి 10 రేకులు ఉంటాయి. 10 రేకులలో మళ్ళీ 10 అక్షరాలు ఉంటాయి. డ, డ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ అని ఉంటాయి. డామరి, ఢంకారిణి, నామిని, తామసి, స్థాణవి, దాక్షాయిని, ధాతి, నంద, పార్వతి, ఫట్కారి అని చెప్పి ఈ తల్లులు ఉంటారు. ప్రతి అక్షరానికి ఒక పేరుంది చూసారా? మనకు ప్లస్ ఆ అక్షరానికి అధిష్టాన దైవం అవన్నీ ఉన్నాయి మనకి. అంతటి చాలా లోతైన విద్య మన అక్షర విద్య. సరే, ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే వాక్కు పశ్యంతిగా మారుతుంది. ఇక్కడ దానికి ఒక రూపం లాగా వస్తుంది. ఎందుకంటే మనకి అగ్ని రూపానికి ప్రతీక కాబట్టి అగ్ని చక్రాన్ని దాటి, అగ్ని మండలం దాటిన తర్వాత దానికి ఒక రూపం వస్తుంది. జనరల్ గా ఒక ఐడియా వస్తుంది మనం ఏం మాట్లాడదలుచుకున్నాము అని. తర్వాత దానికి రమ్ అన్నది బీజాక్షరము. మన మాంసం అనే ధాతువుని అది చూస్తూ ఉంటుంది. ఆలోచించడము, ఏదైనా ఆలోచించింది మన మనసు పట్టుకొని ఉండడము, గుర్తు పెట్టుకోవడము, అంటే కాన్సన్ట్రేషన్, మెమరీ పవర్, ఇవన్నీ దీనికి ఉండే లక్షణాలు. తర్వాత సోలార్ ప్లెక్సస్ దగ్గర ఉంటుంది. డైజెషన్ కి హెల్పింగ్ చేస్తుంటుంది. ఇప్పుడు ఈ పశ్యంతి వరకు చెప్పుకున్నాం కదా. ఇక్కడున్న తల్లి వయోవస్థ వివర్జిత అన్న తల్లి, లాకిన్యంబ స్వరూపిణి. ఆ మతి, మన మతి అన్న మతిర్మేధ అని చదువుకుంటున్నాం కదా. ఇంకా నేను పైకి కిందికి జరపను, ఇంకా గుర్తు పెట్టుకోండి. మతిర్మేధ అని చదువుకుంటూ ఉంటాం కదా, అందులో మతీదేవి. ఈ తల్లి ఎరుపు వర్ణంలో ఉంటుంది. 3 ముఖాలు, వజ్రాయుధము, శక్తి, దండము, అభయముద్ర పట్టుకొని ఉంటుంది. అది ఈ శ్లోకంలో చూసుకుందాం. మణిపూరం ఎక్కడుంది? మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత వజ్రాదికాయుధోపేత డామర్యాదివిరావృత రక్తవర్ణ మాంసనిష్ట గూఢ అన్న ప్రీత మానస సమస్త భక్త సుఖద లాకిన్యంబ స్వరూపిణి. మణిపూరాబ్జ నిలయ, మణిపూరంలో ఉన్న తల్లి, వదనత్రయ సంయుత 3 ముఖములతో ఉంటుంది. తర్వాత వజ్రాదికాయుధోపేత, వజ్రాయుధము, శక్తి, దండము, అభయముద్ర అవి పట్టుకొని ఉంటుంది. డామర్యాది విరావృత, డామరి మొదలైన ఇక్కడ చూసుకున్నాం కదా. ఇక్కడ ఢా అని నేను దానికి అది కింద అది గీత ఉన్నది, అది ఉండకూడదు. ఉత్తడ, అది మామూలు డా. కాబట్టి డామరి, డంకారిని ఆది తల్లులందరూ సేవిస్తూ ఉంటారు. డామర్యాది విరావృత, ఆమె చుట్టూ ఉంటారు. రక్తవర్ణ ఎరుపు రంగులో ఉంటుంది ఆ తల్లి, ఎరుపు వర్ణము. తర్వాత మాంసనిష్ట, ఆమె మాంసం అనే ధాతువుని చూస్తూ ఉంటుంది. తర్వాత గూఢ అన్న ప్రీత మానస, గూఢ అన్నం అంటే గూఢ అంటాం కదా మనం హిందీలో కూడా, అంటే బెల్లంతో చేసింది తల్లికి పెట్టాలి. కాబట్టి బెల్లము, బియ్యము, పాలు, నెయ్యి, కొబ్బరి, అరటిపండేసి ఒక పాయసం చేసి తల్లికి ఆ నైవేద్యం పెట్టాలి. అయితే ఈ నైవేద్యాలు ఎందుకు మనం స్పెషల్ గా చెప్పుకుంటున్నామంటే దాని కనెక్షన్ చూడండి. ఈ బెల్లం వల్ల మాంసము వృద్ధి చెందుతుందంట. అట్లానే ఇంతకు ముందు చూసుకున్నది, ఇక్కడ ఉన్న ఈ తేనె, ఇటువంటివి తల్లికి ఇష్టమైనది మెదడులోని కొవ్వును పెంచడానికి. బెల్లంలో ఐరన్ ఉంటుందంటారు, అందుకేనేమోనండి. దానివల్ల ఏమైనా లాభం ఉంటుందా మన మాంసానికి? అనుకుంటా ఉండే ఉంటుంది. ఇక్కడేమో మూలాధారానికి ముద్గలు, పెసరపప్పుకి మరి ఎముకలకి ఏంటి కనెక్షన్ ఉన్నది? ఉండే ఉంటుంది. కాల్షియం ఉందేమో తెలియదు, ఉండే ఉంటుందమ్మా. ఇది కూడా మళ్ళీ ఇంకో రకంగా రీసెర్చ్ చేయాలి, కూర్చొని చేస్తే చాలా తెలుస్తుంది మన గురించి మనకి. కాబట్టి ఆ ప్రోటీన్స్ వల్లే ఎముకలు గట్టి పడతాయేమో, అందుకని.
కాబట్టి ఇవన్నీ పెసరపప్పు గిసరపప్పు ఇవన్నీ అందుకని తినాలి, ఎందుకంటే ఈ ఒక్కొక్క ధాతువు గట్టిపడి స్ట్రాంగ్ గా ఉండడానికి మరి ఈ ఫుడ్ అవసరం. కాబట్టి మనం ఏం చేస్తాం, దద్యన్న సక్త చిత్త అని చదువుకొని ఈ మంచి చక్కగా నెయ్యి జీలకర్ర అవన్నీ కొబ్బరి మిరియాలు వేసి బాగా తయారు చేసుకొని మనసులో ఆమెకి మూలాధార చక్రం దగ్గర నువ్వు కూర్చున్నావు కదా నీకు పెడుతున్నా పట్టు అని మనసులో అనుకొని దీన్ని కూర్చొని మంచిగా స్పూన్ వేసుకొని తిన్నాం అనుకోండి మన ఎముకలు గట్టిపడతాయి. అట్లానే ఇక్కడ కూడా దద్దోజనం మధ్య మధ్యలో దద్దోజనం చేసుకోవడం మింగడం మెదడులోని కొవ్వు గట్టి బాగా అవడానికి. ఇక్కడ మంచి చక్కగా బెల్లం అవన్నీ వేసుకోవడం, గుర్తొచ్చినప్పుడల్లా పాయసం చేసుకొని ఆనందంగా తల్లికి ఇంత పెట్టడం, మనం ఇంత తినడం. ఇది మూలాధారం. ఇక్కడ మనం అనాహతం దగ్గర ఈ మధ్యలో ఏం జరిగిందంటే మూలాధారం దగ్గర నుంచి మనం కొంచెం పైకి వెళ్తే ఎక్కడున్నాము ఆ పైన ఇక్కడ ఎక్కడ ఉన్నాం ఈ ఇక్కడ మణిపూరం నుంచి పైకి వెళ్తే అనాహతానికి వస్తాం. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. ఇక్కడ అనాహతం ఈ మధ్యలో ఉంది కదా మనకు విష్ణు గ్రంథి ఉంటుంది, సూర్య మండలం ఉంటుంది. ఈ గ్రంథి గురించి మనం మళ్ళీ చెప్పుకుందాం. ఇప్పటికే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, అది కూడా ఇంక ఇరికిస్తే కన్ఫ్యూజ్ అవుతాం. ఈ అనాహత చక్రము మన హృదయ స్థానం దగ్గర ఉంటుంది. దీని గురించి కొంచెం చూసుకుందాం. ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ విష్ణు గ్రంథి విభేదన దగ్గర ముగించేశారు కాబట్టి మనం చదువుకుందాం. ఇక్కడ ఎక్కడుంది అది మణిపూరం అయిపోయింది. అనాహతాబ్జ నిలయ శ్యామాభ వదనద్వయ దంశ్రోజ్వల అక్షమాలాదిధర రుధిర సంస్థిత కాళరాత్యాది శక్యౌఘవృత స్నిగ్ధౌదన ప్రియ మహావీరేంద్ర వరద రాకిణ్యాంబ స్వరూపిణి అని ఈ తల్లి గురించి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఆమె హృదయం దగ్గర ఉంటుంది. వాయుదేవుడితో సంబంధం, ఎందుకంటే మరి హృదయం దగ్గర ఊపిరితిత్తులు, అక్కడి నుంచి వాక్కు అవన్నీ ఉంటాయి. ఈశానుడు అక్కడ ఈ చక్రం మధ్యలో అధిష్టాన దైవం, దానికి మొత్తానికి వాయుదేవుడు. ఆకుపచ్చ రంగులో విబ్జిఆర్ లో BIBGYOR లో జీ, ఇది ఆకుపచ్చ. వాయువు దాని తత్వము, స్పర్శ దాని లక్షణము. ప్రాణవాయువు ఇక్కడ విఖరా అన్న ప్రాణవాయువుతోటి కలిసి అది పైకి వస్తుంది కాబట్టి వాక్ అది వైఖరి వాక్ అవుతుంది. ఇప్పుడు మధ్యమంగా ఉంటుంది. 12 రేకులు, 12 రేకులకి కఖ గఘాయిన్య చచ్చజని టఠట అని చెప్పి ఈ టఠ వరకు అక్షరాలు ఉంటాయి. కాళరాత్రి, ఖాతీత, గాయత్రి, ఘంటాధారిణి, న్యాయిని, చంద్ర, ఛాయ, జయ, ఝంకారి, జ్ఞానరూప, టంకహస్త, టంకారిణి అని చెప్పి ఈ తల్లులు ఉంటారు. తర్వాత వాక్కు మధ్యమంగా ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, పర అయిపోయింది, పశ్యంతి అయిపోయింది. పశ్యంతి ఎక్కడ మనకు అగ్నిమండలం దాటి పైకి వచ్చినాక పశ్యంతి అయింది. తర్వాత మధ్యమంగా ఇప్పుడు మారింది. ఈ మధ్యమంగా మారినప్పుడు ఒక ఐడియా వచ్చింది, మనకు ఒక భావం వచ్చింది, నేను ఈ మాట చెప్తాను, ఈ విధంగా చెప్తాను అని ఒక ఏం చెప్పదలుచుకున్నామో ఒక భావం వచ్చింది. కంప్లీట్ గా ఫైనలైజ్ అవ్వలేదు, మధ్యమంగా ఉంది. వైఖరిగా ఇంకా నోట్లోంచి బయటికి రాలేదు. ఇక్కడ ఆపేస్తే వైఖరిగా నోట్లోంచి బయటికి రాదు. మనం ఎంతన్నా ఆలోచించుకోవచ్చు, నోట్లోంచి మాట బయటికి రాకపోతే ఇక్కడ ఆగిపోతుంది అనమాట. యం అన్నది దాని బీజము, రక్తము ధాతువు. తర్వాత శాంతి, దయ, జాలి, ప్రేమ ఇట్లాంటివన్నీ. హార్ట్ దగ్గర ఉంటుంది, ఎండోక్రైన్ సిస్టమ్ లో థైమస్ కనెక్షన్ అయి ఉంటుందంట. వామదేవి ఆ శక్తి, రాకిణ్యంబ స్వరూపము. తర్వాత స్వధాదేవి, అందులో వేదంలోని కర్మకాండలో ఉన్న విషయాల్లో కవ్యాన్ని ఎట్లా ఇవ్వాలి, స్వధ ఎట్లా పైన ఎవరికి ఇవ్వాలో అట్లా ఆ రకంగా ఎట్లా తీసుకొని వెళ్ళి ఇవ్వాలి, ఈ విషయాలన్నీ చూసుకునే తల్లి ఇక్కడ ఉంటుంది. ఆమె నలుపు వర్ణంలో ఉంటుంది, 2 ముఖాలు, కోరలతో ఉంటుంది. అక్షమాల, శూలం, కపాలం, డమరుకం. అది చూద్దాం. ఇక్కడ ఆమె అనాహతాబ్జనిలయ శ్యామాభ, నల్లగా ఉంటుందని చెప్పుకున్నాం కదా, నలుపు వర్ణం. తర్వాత వదన ద్వయ, 2 ముఖములతో ఉంటుంది, 2 ఫేసెస్. తర్వాత దంశ్రోజ్వల, దంష్ట్రాలు ఆమె కోరలతోటి చాలా గొప్పగా వెలిగిపోతూ ఉంటుంది, ఉజ్వలంగా. అక్షమాల, ఆది ధర, అక్షమాల మొదలైనవన్నీ పట్టుకుంటున్నామే. శూలం, కపాలం, డమరుకం అట్లాంటివన్నీ. తర్వాత రుధిర సంస్థిత, బ్లడ్ లో ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, రక్తం ధాతువు. తర్వాత కాళరాత్రి, ఆది మొదలైన శక్తి, ఓఘము అంటే గ్రూప్ ఆమెని ఆవరించి వృత ఆమె చుట్టూ ఉంటారు.
మనం చెప్పుకున్నాం కదా కాళరాత్రి, ఖాతీత అని చెప్పి వీళ్ళందరూ కక్కాగగాలందరూ ఆమె చుట్టూ ఉంటారు. తర్వాత స్నిగ్ధౌదన ప్రియ, స్నిగ్ధము అంటే నెయ్యి, ఎందుకంటే నెయ్యి జిడ్డులాగా అంటుకొని ఉంటుంది కాబట్టి ఈ నేతితో చేసిన పదార్థాలు ఆమెకి పెడితే చాలా ఇష్టము. ఏవైనా సరే దేంట్లో అయినా సరే నెయ్యి అందుకే వేసి పెడతాము. చక్కగా మనం కూడా తినాలి, నెయ్యి తినకపోతే మనలో ఉన్న ధాతువులు, మరి రక్తం ముఖ్యంగా పనిచేయదో ఏంటో తెలీదు, ఇది ముఖ్యం అనమాట. నెయ్యితో చేసిన పదార్థాలు ఆమెకి, ఆ తల్లికి అనాహత చక్రం దగ్గర గుండె దగ్గర ఉన్న తల్లికి మనము నైవేద్యంగా పెట్టాలి. అయితే ఈ నేతికి స్నిగ్ధము అని అంటుకొని ఉన్నది తొందరగా కారకుండా అని, ఆ స్నిగ్ధం అన్న దానికి అర్థము. ఒకవేళ ఇది సరిగా పని చేయకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రీదింగ్ ప్రాబ్లమ్స్, చెస్ట్ ప్రాబ్లమ్స్, బ్లడ్ ప్రెషర్లు అవన్నీ వస్తాయి. కాబట్టి ఇది మన అనాహత చక్రానికి ఉన్న ఇన్ఫర్మేషన్. అనాహత చక్రం దాటితే విశుద్ధి చక్రం మన గొంతు దగ్గర ఉంటుంది. దీని గురించి కొంచెం చెప్పుకుందాం. విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన హట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత పాయసాన్న ప్రియ త్వక్ అంటే చర్మం, స్థా అంటే నిలబడి ఉన్నది, పశిలోక భయంకరి అమృతాది మహాశక్తి సమృత డాకినీశ్వరి ఈ తల్లి. ఈమె విశుద్ధి చక్రము శుద్ధి చేస్తుంది, ప్రతిది మన గొంతు దగ్గరే శుద్ధం అవుతుంది. కాబట్టి అక్కడి నుంచి ఉన్న విషయం, ఆమె వజ్రేశ్వరి, వామదేవి అని వజ్రేశ్వరి ఆమె, ఢాకినీ దేవి, స్వాహాదేవి హవ్యాన్ని తీసుకెళ్తుంది. ఆ రక్తవర్ణాన్ని ఇక్కడ దీర్ఘం తీసింది దానికే కారణం. ఆ రక్తవర్ణం, ఇంత రక్తం అయితే ఎర్రగా ఉంటుంది, ఆ రక్తం అంటే పింక్ కలర్ లో ఉంటుంది తల్లి. కాబట్టి గులాబీ వర్ణము, ఒక్క ముఖంతో 3 కళ్ళతోటి, ఖట్వాంగము, ఖడ్గము, త్రిశూలము, చర్మము అని 4 పట్టుకొని ఉంటుంది 4 చేతులలో. కాబట్టి ఆమె ఖట్వాంగాది ప్రహరణ వదనైక సమన్విత, ఒకటే ముఖముతో ఉంటుంది కానీ త్రిలోచనాలు 3 కళ్ళు, ఒక ముఖము 3 కళ్ళు. ఈ ఖట్వాంగం ముఖ్యం ఎందుకంటే ఈ ఒక కర్రకి పైన పుర్రే అంటించి దానికి దీనికి తాళ్ల వేసి ఏమన్నా లేకపోతే వైర్ అవన్నీ వేసి కట్టుకొని దాన్ని పట్టుకుంటారు, దాంతో కూడా ఫైటింగ్ చేయొచ్చు. అటువంటి ఖట్వాంగం అనమాట. ఈ ఖట్వాంగాన్ని ఆమె కర్రకి కపాలం పెట్టుకొని పట్టుకొని ఉంటుంది ఒక చేతిలో. ఇది ఎందుకు ఇక్కడ ఇంత ముఖ్యం అంటే ఈ విశుద్ధి చక్రం మన గొంతు దగ్గర ఉంటుంది కాబట్టి పైన ఉన్న తలకి కింద ఉన్న వెన్నుపాముకి మధ్యలో ఉంటుంది. కాబట్టి దానికి గుర్తుగా ఈ కపాలాన్ని కర్రకి పెట్టి కట్టుకున్నట్టు అది పట్టుకొని ఆ ఖట్వాంగాన్ని పట్టుకొని ఉంటుంది. కాబట్టి ఆమె ఖట్వాంగం ఒకటి, ఖడ్గం ఒకటి, త్రిశూలం ఒకటి, చర్మం ఒకటి పట్టుకొని ఉంటుంది తల్లి. చర్మం ఎందుకంటే ఆమె ధాతువు చర్మము. త్రిశూలం ఎందుకంటే మనకున్న ఈ ఖడ్గంతో త్రిశూలంతో మన ఈ త్రిపురాలు మొత్తం రకరకాలుగా మన నోట్లోంచి బయటకు వచ్చే రకరకాల మాటలు, పైనుంచి కిందికి వచ్చే ఆలోచనలు, ఇవన్నిటిని రకరకాలుగా ఉన్న వాటిని మెయింటైన్ చేయడం కోసం అని చెప్పి. ఈమె జాలంధర పీఠం అని ఉంటుంది. ఈ విశుద్ధి చక్రాన్ని యాక్చువల్ గా ఎక్కువగా ఫోకస్ చేస్తారు ఇక్కడ దాకా వచ్చామంటే, ఎందుకంటే ఇక్కడే విశుద్ధి చక్రంలోనే మనం గట్టిగా మెయింటైన్ చేస్తే ఆ పైనుంచి కారుతున్న అమృతాన్ని వాడుకోవచ్చు, లేకపోతే అది విషం అవుతుంది మన శివుడి గొంతులో ఉన్నట్టు. అందుకే శివుడు గొంతు దగ్గర పెట్టుకుంటాడు, కంఠం దగ్గర ఉంటుంది. పంచముఖ శివుడు అంబరుడు అనేవాడు, ఎందుకంటే ఇది ఆకాశ తత్వంలో ఉంటుంది కాబట్టి. బ్లూ కలర్, విబ్గ్యార్లో విఐబి, బిలో బ్లూ. తర్వాత శబ్దం అనే తన్మాత్ర ఆఫ్ కోర్స్ గొంతు దగ్గర మాట కాబట్టి. 16 రేకులు, ఆ ఈ ఉరు లులు ఏ ఓ ఔ అహ అన్న 16 అక్షరాలు. అమృత, ఆకర్షిణి, ఇంద్రాణి, ఈశాని, ఉషకేసి, ఊర్ధ్వ, రుద్ధిద, రూకార, లుకార, లూష, ఏకపద, ఐశ్వర్య, ఓంకార, ఔషధి, అంబిక, అక్షర అన్న 16 మంది తల్లులు ఉంటారు. హమ్ అన్నది దాని బీజము. చర్మము, జ్ఞానము, వివేకము, ఇదేదైనా పని జరగడానికి జరగకపోవడానికి ఈ చక్రమే కారణము. తర్వాత దీనికి అపరాధ భావం ఎక్కువ. అయ్యో నేను మాట్లాడగలనో లేదో, అయ్యో నేను చేయగలనో లేదో, అయ్యో నేను తప్పు చేస్తానో ఏమో, అయ్యో నేను కరెక్ట్ గా ఆలోచిస్తున్నానో లేదో, ఇట్లాంటివన్నీ నెగిటివ్ ఫీలింగ్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. అందుకే విషయం గొంతు దగ్గర శివుడు పెట్టుకొని కూర్చునేది. అన్ని మన ఆలోచనలు కానీ మన మాటలు కానీ ఏవైనా సరే నెగిటివ్ సైడ్కి వెళ్ళాలి, ఆలోచనలు విషం అవ్వాలి అటువంటివన్నీ జరగాలంటే ఇక్కడే జరుగుతాయి. ఈ చక్రం సరిగా లేకపోతే ఇంకా అవన్నీ వస్తాయి. దీన్ని క్లియర్ చేసుకుంటే అది తగ్గుతుంది. థ్రోట్ దగ్గర ఉంటుంది, థైరాయిడ్ గ్లాండ్ ఎండోక్రైన్ సిస్టమ్ లో అక్కడ ఉంటుంది దాని సిచ్యువేషన్.
ఖేచరి ముద్రతోటి మనము దీన్ని మెయింటైన్ చేయొచ్చు. అందుకని మనము హఠయోగంలో ఖేచరి ముద్ర అవన్నీ ఫాలో అయ్యేది దానికోసం, విశుద్ధి చక్రం. తర్వాతది ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం కిందికి ఉంది, మళ్ళీ వెనక్కి వస్తాము. ఆజ్ఞాచక్రాబ్జ నిలయ శుక్లవర్ణ షడానన మర్జా సంస్థ హంసవతి ముఖ్య శక్తి సమన్విత హరిద్రాన్నైక రచిక హాకిని రూపధారిణి. ఆమె ఆజ్ఞా చక్రంలో ఉంటుంది. ఇక్కడ ఆమె శుక్లవర్ణ తెల్లగా ఉంటుంది, తెలుపు వర్ణం, 6 ముఖాలు, షడానన షట్ అంటే 6, మజ్జా సంస్థ మజ్జా ఉంటుంది కదా, బోన్ మ్యారో, ఆ బోన్ మ్యారో ధాతువు ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నుంచి మెయింటైన్ అవుతుంటుంది. తర్వాత హంసవతి ముఖ్య శక్తి సమన్విత, హంసవతి మొదలైన వాళ్ళు ఉంటారు ఇక్కడ. హ క్ష అన్న 2 అక్షరాలు ఉంటాయి. హంసవతి క్షమావతి అని 2 ఉంటారు, 2 రేఖలు ఉంటాయి దానికి. తర్వాత నైవేద్యం హరిద్రాన్నం అంటే పసుపు తోటి ఏది చేసినా ఆమెకి ఇష్టం. పులగమో పులిహోరో ఏదైనా సరే పసుపేసి చేస్తే ఆమెకి ఇష్టం. బియ్యం, మిరియాలు, జీలకర్ర, పసుపు, నెయ్యి అవన్నీ వేసి చక్కగా ఉడికించి ఆ నైవేద్యం పెట్టి మనం తింటే మనకు కూడా మంచిది, మజ్జ. తర్వాత అంతర్దృష్టి అంటే ఇక్కడ మనకు ఆజ్ఞాచక్రం కాబట్టి 3rd ఐ కాబట్టి మనకి దృష్టి అంతా ఇక్కడి నుంచి మనం ఎన్నో రకాలుగా ఆలోచనలు చేసుకోవచ్చు. కాస్మోస్ తోటి, యూనివర్స్ తోటి కనెక్షన్ కూడా ఇక్కడే ఉంటుంది మనకి. మనతోటి కూడా లోపలంతా లోపలికి వెళ్ళంటే ఇక్కడి నుంచే వెళ్తాము. చాలా విషయాలు, ఇది కైండ్ ఆఫ్ జంక్షన్ లాగా ఉంటుంది. ఇక్కడ ఇడా పింగళ నాడులు కూడా ఇక్కడ ఈ సుషుమ్న తోటి కలుస్తాయి. అక్కడ మన మూలాధారం దగ్గర పైకి లేచినవి. ఇక్కడ శాంభవి ముద్రతోటి దాన్ని ప్రాణాయామం తోటి, అది కూడా భ్రామరి ప్రాణాయామం వెరీ హై లెవెల్ మనం అట్లా శబ్దాన్ని చేసుకుంటూ దాన్ని మెయింటైన్ చేయొచ్చు. ఆ ప్రాణాయామము శాంభవి ముద్రలతో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు ఈ చక్రాన్ని. తర్వాత ఓడ్యాన పీఠం అంటారు దీన్ని, ఓడ్యాన పీఠ నిలయ అని. ఆమె భృకుటి దగ్గర ఉంటుంది. అర్ధనారీశ్వర తత్వము, నీలం వర్ణము, విఐబిలో విఐ ఇది ఇండిగో, మనసు 2 రేకులు చెప్పుకున్నాం, ఓంకారం దాని బీజము. ఇంతవరకు. తర్వాత ఇంకేమైనా మిస్ అయింది ఇక్కడ? ఆజ్ఞాచక్రాబ్జ నిలయ శుక్లవర్ణ షడానన మజ్జా సంస్థ హంసవతి అక్షరాలు, హరిద్రం అంటే ఎల్లో, మన పసుపు తోటి తయారు చేసిన వంటలు, హాకిని అన్నది పేరు. తర్వాత నెక్స్ట్ది మళ్ళీ రుద్ర గ్రంథి ఉంటుంది ఇక్కడ. చంద్రమండలము, జ్యోతిర్మయ లోకము, దాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. సహస్రార కమలానికి వచ్చాము. ఈ ఆజ్ఞా చక్రానికి సహస్రార కమలానికి మధ్యలో ఇంకా కొన్ని సూక్ష్మ భూమికలు ఉంటాయి, అవి కూడా చెప్పుకోవాలి మనము. అవి చెప్పుకుంటూ వెళ్దాం మళ్ళీ, ఎందుకంటే వాటికి కూడా నామాలు ఉన్నాయి మనకి ఈ లలితా శాస్త్రంలోని, కాబట్టి అది కూడా తెలియాలి మనకి. ఇక్కడ హై లెవెల్ మనము సహస్రారం చూద్దాం. సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధర శుక్ల సంస్థిత సర్వతోముఖి సర్వోదన ప్రీత చిత్త యాకిన్యంబా స్వరూపిణి స్వాహ. ఇక్కడ అనుత్తమాదేవి కాబట్టి ఆమె యశస్విని అన్న పేరుతో ఉంటుంది, పైన ఉన్నది కదా యాకిన్యంబ అనుత్తమాదేవి. ఆమె సర్వవర్ణాలు ఆమెలో ఉంటాయి, అనంతమైన ముఖాలతో ఉంటుంది, 50 అక్షరాలు, అన్ని అక్షరాలు ఉంటాయి, అన్ని రకాల నైవేద్యాలు ఆ తల్లికి పెట్టొచ్చు, రకరకాల ఆయుధాలతో ఉంటుంది. కాబట్టి సర్వోదనం, ఓదనం అంటే భోజనం, సర్వ రకాల ఫుడ్ తింటుంది. తర్వాత సర్వాయుధాలు ఉంటాయి, సర్వతోముఖి ఎన్నో ముఖములతో ఉంటుంది, సర్వ వర్ణాలతో ఉంటుంది, అన్ని ఉంటాయి అనమాట. అంత సర్వం ఇక్కడ మొత్తం. అది ఇది అక్కడ 2 ఇక్కడ 3 అని ఉండవు. ఇక్కడ సహస్రార కమలం అని సహస్ర దళాలు అని అంటాము, కానీ యాక్చువల్ గా లెక్క పెడితే 972 రేకులతో ఉంటుంది. ఓంకారం దాని బీజము, శుక్లం మన ఏమంటారు సెమన్ అంటాం కదా, మన వీర్యం, అది శుక్లం దాని ధాతువు, జ్ఞానం దాని లక్షణము. తర్వాత తలలో ఉంటుంది సర్వ వర్ణాలు, బుద్ధి దాని లక్షణము, దాని తత్వము. అర్ధనారీశ్వరుడు దేవుడు శిరస్ దగ్గర, బిందు మండల వాసిని, ఇవి అమ్మవారు. ఇది ఇక్కడ దాకా వస్తే నిర్వికల్ప సమాధి అంటారు. సమాధులలో మళ్ళీ రకాలు ఉన్నాయి, సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధిని. ఆ సమాధుల లక్షణాలు ఏంటి, అందులో తత్వాలు ఏంటని కూడా చూసుకుందాం. నిర్వికల్పంలో కూడా రకరకాలు ఉన్నాయి. ఈ శీర్షాసనం వేయడం వల్ల దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. దీనివల్ల మనకి తలకాయ నొప్పులు, మెంటల్ ఇల్నెస్లు, ఎపిలెప్సీ, స్కిన్ ర్యాషెస్,
పిచ్చితనము అంతా దీనివల్లే వస్తుంది. ఇది సరిగా లేకపోతే, ఈ చక్రం సరిగా లేకపోతే. అది సహస్రదళం గురించిన ఇన్ఫర్మేషన్. ఇది చాలా హై లెవెల్లో చెప్పుకున్నాము. కొంచెం కొంచెం మళ్ళీ ఇంకో వచ్చే వారం కూడా చూసుకుందాము. మధ్యలో ఇంకా మైనర్ చక్రాలు అవన్నీ ఉన్నాయి, అవి చూసుకుందాము. ఈ గ్రంథులు చూసుకుందాము. తర్వాత ఈ ఆజ్ఞా చక్రానికి సహస్రారానికి మధ్యలో ఉన్న మధ్యలో ఇంకా చాలా ఉన్నాయి, అవి కూడా చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటూ నెమ్మదిగా ముందుకు వెళ్దాం. తొందర ఏం లేదు. ఒకవేళ ఇవాళ కొద్దిగా అంత గుర్తులేకపోయినా పర్వాలేదు, కానీ ఇవన్నీ ఎట్లా కనెక్టెడ్ ఉన్నాయి, ఎట్లా చదువుకోవాలి, అక్కడోటి ఇక్కడోటి సపరేట్ గా నామం లాగా చదువుకుంటే మనకు అంత అర్థం కాదు. కాబట్టి కలుపుకొని ఎట్లా చదువుకోవాలి ఇవన్నీ. ఇక్కడేమో ఊరికే 3-4 పేర్లు ఉన్నాయి, ఇక్కడేమో అక్కడ ఉన్న దేవతలు ఎవరెవరు అని ఉన్నది, ఇక్కడేమో వాక్ ఎట్లా మొదలై ఎట్లా ముందుకెళ్తుందని ఉన్నది, ఈ ఓడ్యాన పీఠాలు, బిందు మండలాలు, జాలంధరాలు ఇవన్నీ ఉన్నాయి. ఇట్లాంటివన్నీ అక్కడక్కడ ఉన్నవన్నీ ఎట్లా కలిపి చదువుకోవాలని వాళ్ళు చూపించాను. సరే, ఇక్కడ ఈ సహస్రారానికి ఆజ్ఞా చక్రం పైన సహస్రారానికి మధ్యలో 9 భూమికలు ఉంటాయి. ఊరికి పేర్లు చెప్తున్నాను. ఇందు, రోదిని, నాద, నాదాంత, శక్తి, వ్యాపిని, సమాన, మనోన్మని, బ్రహ్మరంధ్రం అని. పైన ఈ మనోన్మణిని దాటిన తర్వాత బ్రహ్మరంధ్రం ఉంటుంది. మనోన్మని అని చెప్పి మీరు సర్వయంత్రాత్మిక, సర్వమంత్రాత్మిక, సర్వతంత్ర రూప, తర్వాత మనోన్మని అని ఉంటుంది కదా, ఆ మనోన్మని గురించి మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఒక్కటే చెప్తారు ఇక్కడ. ఆజ్ఞా చక్రం తర్వాత సహస్రారానికి మధ్యలో సహస్రార కమలానికి కొంచెం కింద మనోన్మని అని ఉంటుంది. మిగిలినవన్నీ ఇంకా మీరే చూసుకోండి, హోంవర్క్ చేసుకోండి అని వదిలేస్తుంది మన లలితా సహస్రనామం మనల్ని. 207వ నామం దగ్గర మనోన్మని అని అక్కడ. కాబట్టి ఇది చూసుకుంటూ వెళ్దాం అనమాట. ఇది ఇంకే కొంచెమే చెప్పుకున్నాము, చాలా పెద్ద శాస్త్రం ఇది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.